2 వారాలు కూడా బాబా సూక్తుల్లో ఎంతో ముఖ్యమైనవి మాస్టర్ గారి వివరణతో తెలుసుకున్నాం. గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడికలు ఏరుకోవడానికా అని. గురువుని తెలుసుకొని జీవితం పిడికల వేటతో సమానమని, అంటే ఏ గమ్యము లక్ష్యము లేకుండా మనం జీవించి ఉన్నంతకాలం దేహాన్ని పోషించుకుంటూ, ఆ తర్వాత మరణానికి సిద్ధం చేసుకుంటూ, తర్వాత జరగాల్సిన కార్యక్రమాల కోసం బిడ్డల్ని మనం కనటమే తప్పించి మనం ఏ గమ్యం లేకుండా చేసే జీవితాన్ని, అంటే అందరూ చేసేటువంటి ఇటువంటి జీవితం ఏ గమ్యం లేని దాన్ని పిడికల వేటగా చెప్పారు. మనం చెప్పిన శాస్త్రాలన్నింటినీ మనకి తేలిగ్గా బాబా ఏం చెప్పారంటే, గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడికలు ఏరుకోవడానికా అన్న దానిలో చెప్పారు. అంతేకాకుండా పోనీ ఇప్పుడు గురువుని తెలుసుకున్నాం, మనం ఆధ్యాత్మిక జీవనాన్ని ఆరంభిద్దాం అనుకుంటే అదేదో కాలక్షేపం లేకపోతే మిగిలిన టైంపాస్ లాగా ఇది కూడా కొంచెంసేపు టైంపాస్ లాగా మనం పెట్టుకుంటే, బాబా అంటున్నారు, ఆధ్యాత్మిక మార్గంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. అది నాన్హే ఘాటుని దున్నపోతునికి దాటడం కంటే కూడా కష్టం అని ఠాకూర్తో అన్నారు. అంటే ఆ పర్వత కనుమను దాటడానికి అతను ఆ దున్నపోతునికి దాటడం వల్ల ఒళ్ళంతా హోనం అయిపోయిందనమాట. అందుకని తనకి అర్థమయ్యేట్టుగా బాబా భక్తులతో అన్నారు, అది నాన్హే ఘాటుని దున్నపోతునికి దాటడం కంటే కూడా కష్టం అన్నారు. పైగా ఏమన్నారు, అప్పా చెప్పింది నిజమే, కానీ ఆ గ్రంథం చదివితే చాలదు, దానిని మననం చేసి ఆచరించాలి. గురు కటాక్షము అనుభవ జ్ఞానము లేనిదే ఏ ప్రయోజనం లేదు అన్నారు. అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించిన తర్వాత మళ్ళీ దానిలో మనం పరిపూర్ణం లేకపోతే దానిలో ఉత్తీర్ణత చెందాలి అంటే మనం గురువు యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకొని ఎంతగా అంటిపెట్టుకొని మన శక్తినంతా వినియోగించి, అంతే తప్పించి ఏదో మిగిలిన కాలక్షేపాలలాగా ఇది కూడా ఒక అరగంట చేసాము, మిగిలిన సమయం అంతా మన ఇష్టాయిష్టాలతోటి లేకపోతే మన బలహీనతలతోని గడిపేస్తున్నాము అంటే కనుక అది కష్టం అని అంటున్నారు. అందుకని పోనీ ఇది మన వల్ల కాదు కదా అని విడవగలమా అంటే అది మార్గమే కాదు. ఎందుకని మనం ఆనందంగా జీవించాలని మనం పడే తపనలోనే ఆఖరికి మనం చేసే కాలక్షేపం కూడా, అంటే మాస్టర్ గారు అంటారు, కాలాన్ని క్షిప్తం చేస్తూ ఉన్నామంట. మనం ఎలా ఊరికి అలా కూర్చొని జీవించడం మనకి చేత కాదు కాబట్టి మనకి ఏం తోచనితనం, ఆ తోచనితనమే దుఃఖం అన్నారు. ఇంకా మాస్టర్ గారు అంటారు, అలా తోచకపోవడం వల్లే బుద్ధుడు వీళ్ళందరూ బయటికి వెళ్ళారు, ఇంట్లో కూర్చోన్నా కానీ బయటికి వెళ్ళినప్పుడు అతనికి ఎదురైన సంఘటనలను బట్టి అలాంటి వివేచన, ఆలోచన, అన్వేషణ కొనసాగాయి. అంటే ఆయనకి దారిలో ఆ వృద్ధుడు, తర్వాత శవం ఇవన్నీ ఎదురైనప్పుడు, అంటే ఒక టైంలో బుద్ధుడు కూడా కాలక్షేపం కోసమే బయటికి వెళ్ళాడు. అంటే ఈ సమస్య ప్రతి ఒక్క జీవికి నాకేం తోచటలేదు అనే పదం వచ్చిందంటే మనలో అది అసంతృప్తి, దుఃఖం అన్నారు మాస్టర్ గారు. అందుకనే మహాత్ముల దగ్గర అలాంటివి ఉండవు అన్నమాట. కాబట్టి ఇది మార్గం కాదు. మనం దీన్ని ఏదో మనం ఇప్పుడు చదువుకోవడానికి మొదలుపెట్టాము కాలేజీలోనే, ఏదో మన వల్ల కాదనుకోండి వదిలేస్తే అక్కడ పెద్ద దాంతో వచ్చే ప్రయోజనం పోతుంది. కానీ ఈ మార్గంలో మనం వదిలేసామనుకోండి మన జీవితమే ఉపయోగం లేని జీవితంగా, అంటే మన ప్రయత్నం అంతా ఆనందంతో జీవించడం కోసమే అయ్యుండి ఆ ఇచ్చే మార్గాన్ని మనం కనుక వదిలేస్తే ఉపయోగం లేకుండా పోతుందన్నమాట. అందుకని ఈ బాబా సూక్తులు మనకి ఎన్నో శాస్త్రాల్లో చెప్పబడినటువంటి సారాన్ని అంతటినీ కూడా మనలాంటి పామరులకి అర్థం కావడం కోసం ఆయన బోధనా దక్షతలోని భాగం అన్నమాట. ఇది ఎంత తేలిగ్గా ఎంత చిన్న మాటలతో మనకి చెప్పారు అనేది. పైగా ఇంతటి విషయాలకి ఇంత వివరణ ఉంది అంటే ఈ బోధలో, ఈ సూక్తిలో ఇంత నిగూఢమైన అర్థం ఉంది, ఆధ్యాత్మిక జీవితానికి సూత్రం అంతా అందులోనే ఇమిడి ఉంది అనేది మళ్ళీ మనకి మాస్టర్ గారి యొక్క వివరణ ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. అట్లానే అల్లా మాలిక్ అన్న ఒక మహామంత్రాన్ని తలుచుకుంటే మన అందరి అహంకారం కానివ్వండి ఇదంతా భగవంతుడి ప్రసాదమే. ఆఖరికి మన దేహం, మన మనస్సు, మనం చేసే పనులన్నీ కూడా, మనలో జరిగేదంతా కూడా, ఈ సృష్టిలో కనపడే ప్రతి ఒక్క వస్తువు అన్నీ ప్రకృతి శక్తులను ఆదేశించి ఆయన మరల్చినట్టుగానే ఉంటుందే తప్పించి ఏది మన చేతుల్లో లేదని మనకి తెలుస్తూనే ఉంది. మన ఆలోచనలు, మన శరీరం, ఇది మనమే అనుకుంటాం. పోనీ మన శరీరం మనదే అయితే మనం అనుకున్నట్టుగా దాన్ని మలుచుకోవాలి కదా అంటారు మాస్టర్ గారు. ఎక్కడన్నా మన చేతిలో ఉంటుందా, నా ముక్కు ఇలా ఉండాలి, లేకపోతే నా మొహం ఇలా ఉండాలి, లేకపోతే నా వర్ణం ఇలా ఉండాలి, నేను ఇంత ఎత్తు ఉండాలి, లేకపోతే ఉన్న వాటితో నేను సరిపడలేదు, అయ్యో నేను ఇంతే ఉన్నాను, లేకపోతే ఇంకా అలా ఉండాలి అనుకుంటే మన మాట వింటుందా? మరి మనదైతే మన మాట వినాలి కదా. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దేహం కానీ మనసు కానీ ఇవేమీ మనవి కాదు అని గుర్తుపెట్టుకోవాలి అని ఇదంతా అల్లా మాలిక్ అన్న విషయంలో మనకి బాబా చెప్పారని మాస్టర్ గారు అంటూ ఉన్నారు. అట్లానే
బాబా అంటున్నారు, భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి అన్నారు. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఎంతో జీవితంలో మనకి ఆచరించవలసినవి, అర్థం చేసుకొని ఉండవలసినవి అన్నమాట. భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి. అలా కాకుండా ఉండటానికి మనం అవకాశమే లేదు. ఇప్పుడే అనుకున్నాం, మన దేహం మనకి ఎలా ఇచ్చాడు, మనం ఎక్కడ జన్మించాలి, ఎవరింట్లో జన్మించాలి, లేకపోతే ఎలాంటి దానిలో ఉండాలి, ఇవన్నీ కూడా మనం అనుకొని తెచ్చుకున్నవి కాదనమాట. అవన్నీ ఆయన నిర్ణయం చేసినవే. ఆ తర్వాత మనం అవన్నిటిని మర్చిపోయి మనం ఇలా ఉండాలి అలా ఉండాలని మనం తపన పడి ఏదో చేయాలనుకున్నా కానీ కర్మఫల ప్రదాత అయిన ఆయన ఇచ్చే వాటితోటే మనకి సరిపోతుంది తప్పించి దాని మించి మనం ఏది పొందేది కూడా లేదు అన్నారు. కారణం ఏంటి? ఇది పొందాలని ప్రయత్నం ఉంటే ఆ కర్మే మన చేత మనం ఎదురు కూడా పోనీయకుండా దాన్ని పొందేదాకా తపన పడేటి చేస్తుందట. మాస్టర్ గారు అంటున్నారు, ఈ భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలని సూక్తిలో కొంతవరకు మనకి ఏం నేర్పుతుంది అంటే నిష్ఠ ఓర్మిని గూర్చి బాబా చెప్పిన దాంట్లో ఉన్నది మనకి తెలియజేస్తుంది అంటున్నారు. ఎందుకని? ఆయన ఎలా ఉంచితే అలా ఉండాలన్నాం అనుకోండి, ఆ నిష్ఠ ఓర్మి ఆయన ప్రసాదించేది ఆయన. ఇప్పుడు మనకి ఎందుకు వస్తుంది? మనం ఇలా ఉన్నాం, అయ్యో మనం ఇంకా ఇలానే ఉన్నాం, వాళ్ళు చూడు అలా ఉన్నారు, లేకపోతే మనం ఇంకా ఇది చేసుకోలేదు, లేకపోతే వాళ్ళు చూడు అలా చేసుకున్నారు. మన జీవితం అంతా అలా కంపారిజన్ తోటి ఉన్నదాన్ని కూడా అసంతృప్తితోటి ఉన్నదాంతో ఎప్పుడు సంతోషపడకుండా అయ్యో ఇంకా ఏదో తగ్గింది, వాళ్ళు అది చేసేసుకున్నారు, లేకపోతే మన పక్కన వాళ్ళతోటి పోల్చుకోవటము, మన బంధువులతోటో అందరితోటి పోల్చుకొని మనల్ని ఎలా ఉంచారు, మనం ఎలా సృష్టించాడు భగవంతుడు అన్న దాన్ని మనల్ని మర్చిపోయి ఆయన ఎలా ఉంచితే అలా ఉండాలి అన్న విషయాన్ని మర్చిపోయి మనం చేస్తూ ఉంటాం. ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు మాస్టర్ గారు అంటున్నారు, ఇది నిష్ఠా ఓర్మిల గురించి బాబా చెప్పిన దాంట్లో ఈ సూక్తి ఇమిడి ఉన్నది. సామాన్యంగా మనిషి నైజమే మనం అనుకున్నట్టుగా మాస్టర్ గారు చెప్పినది ఉన్నదానితో, అంటే ఎన్ని ఉన్నా సరే అసంతృప్తి, లేని దేనికోసమో తపన. అయ్యో 10 ఏళ్ల కంటే ఇప్పుడు బాగున్నాం కదా అని అనుకున్నా కానీ ఇక్కడ కూడా అసంతృప్తే, ఇంకా ఏదో పొందలేదు, లేకపోతే ఇంకా వాళ్ళు ఏదో పొందేశారు, మనం అక్కడికి ఇంకా ఆ స్థాయికి మనం చేరలేదు, మనం ఆ స్థాయికి చేరిన తర్వాత ఆ పై స్థాయిని చూస్తూ ఉంటాం. అట్లా ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళకి ఈ అసంతృప్తి మాత్రం ఉంటూనే ఉంది. మానవ నైజమే అది అంటున్నారు. ఉన్నదానితో ఎన్ని ఉన్నా సరే అసంతృప్తి, లేని దేనికోసమో తపన పట్టడం. అంటే ఆశ అనేది మనిషి నైజం అంటున్నారు మాస్టర్ గారు. మనిషి యొక్క నైజం ఆశ, ఉన్నదానితో అసంతృప్తి. ఆశకి మోహం కారణం అంటున్నారు. అంటే దాని మీద ఒక ఇష్టం కలగటం, ఇలా కావాలనుకోవటం. ఆశకి మోహం కారణం, మోహానికి వివేకం లేకపోవడమే కారణం. మనకి అటువంటి వివేకం లేకపోవడం వల్ల మన మోహం కలుగుతుంది. ఎప్పుడైతే ఇటువంటి వివేకం ఉందో, భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి, ఈ దేహం నాది కాదు, ఇది మనకి ఇవ్వబడింది, లేకపోతే దీన్ని ఒక లక్ష్యం కోసం మనకి ఇచ్చారు, మన జీవితంలో జీవిస్తూనే దీన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఇదేమీ లేకుండా ఉందనుకోండి, అటువంటి వివేకం లేకపోతే అన్నీ భౌతికమైన వాటితోటి మనం సంతోషంగా ఉండొచ్చు అనే భ్రమలో వాటి కోసమే పాకులాడుతూ ఉంటాం అన్నమాట. అందుకని ఆ మోహానికి కారణం ఏంటి? వివేకం లేకపోవడమే. మనం మోహం ఎందుకు కలుగుతుంది? అవి కూడా ఉంటే మనం ఇంకా ఏదో ఆనందంగాను, తృప్తిగాను, సంతోషంగాను ఉంటామని. అది లేనప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు నడిచెళ్ళేటప్పుడు అనిపిస్తుంది, అబ్బా సైకిల్ ఉన్నా చాలా అనిపిస్తుంది, సైకిల్ 2 రోజులు దొక్కగానే అనిపిస్తుంది, పక్కన వాడు బైక్ మీద వెళ్తూ ఉంటాడు, ఎన్నాళ్ళు దొక్కుతాం ఈ సైకిల్, బైక్ అయితే కానీ మనకి కొంచెం తేలిగ్గా ఉంటుంది అనిపిస్తుంది. కొన్నాళ్ళు బైక్ మీద తిరిగిన తర్వాత కూడా అనిపిస్తుంది, అబ్బా ఈ దుమ్ము ధూళి అంతా కూడా మొహాన్ని కొట్టుకుంటూ ఉంది, కనీసం చిన్న కార్ అయితే కానీ బాగుండి అనిపిస్తుంది. కార్ దగ్గరికి వచ్చేసరికి మనం చిన్న కార్తో సరిపెట్టుకుంటామా అంటే పక్కన ఎస్యూవీనో లేకపోతే పెద్ద కారో చూడగానే అనిపిస్తుంది, అయ్యో దీనిలో లగ్జరీ లేదు, లేకపోతే దీనిలో ప్రీమియం మ్యూజిక్ లేదు. అంటే ఎందుకు ఇలా మనసుకు అనిపిస్తుంది అంటే అది లేనప్పుడు అక్కడ దాకా వెళ్తే చాలా అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అది సరిపోదు అనమాట. మళ్ళీ ఆ పైదాని కోసమే చూస్తూ ఉంటుంది, పక్కదాని కోసం చూస్తూ ఉంటుంది. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మానవుడి నైజమే ఉన్నదానితో, అంటే ఎన్ని ఉన్నా సరే అసంతృప్తే. వీటన్నిటికీ కారణం ఆశ, ఆశకు కారణం మోహం. మోహం ఎందుకు కలుగుతుంది అంటే వివేకం లేకపోవడమే. అంటే ఇక్కడ వివేకం ఏంటి? మనం కేవలం ఇంద్రియాలతోటి మాత్రమే సుఖాన్ని పొందగలం అనుకొని మనం చేసే ప్రయత్నం, ఆ ఇంద్రియాలతో వచ్చే సుఖం కోసం మనం పడే తపన, ఇవన్నీ కూడా. అందుకని అసలు అవివేకమే వ్యామోహం అంటే ఇటువంటి వివేకం లేకపోవడమే ఈ అవివేకమే వ్యామోహం అంటే అంటున్నారు. వ్యామోహం, ఆశ ఇవి అనేక స్థాయిలో మనిషిని అనేక రీతిల ప్రేరేపిస్తాయి. ఈ ఎట్లా ఉంటాయట మాస్టర్ గారు చెప్తున్నారు. ఒకటేమో శారీరక స్థాయిలో, ఒకటి మానసిక స్థాయిలో. ఒకటి ఈ శారీరక స్థాయిలో వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది
చూడండి, మన మాటల్లోనే తెలిసిపోతుంది మన అహంకారం. మనకి ఇవ్వబడలేదని తెలిసినా, మనం ఈ తల్లిదండ్రులకి మనం జన్మించాలని మనమేమి నిర్ణయించుకొని రాకపోయినా కానీ మనం మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తేనే మనకు తెలిసిపోతుంది. ఎందుకని? శారీరక స్థాయిలోనేమో మన అంతస్తు, కులం, మతం, వంశప్రతిష్టలు, అందవికారాలు ఈ చింత పనిచేసి వాటి ద్వారా తాను కర్మసూత్రం అనే భగవంతుడు నిర్ణయించేత ఎలా జన్మించాడో అలా కాక అంతకంటే ఆ విషయాలు అధికుడిగా లోకుల చేత గుర్తింపబడాలని యత్నిస్తాడు. ప్రతి వాళ్ళు కూడా చేసేది అదే. అంటే కొంచెం మనం అనుకున్నట్టు ఒక వర్గంలో, ఒక మతంలోనో, ఒక ధర్మంలోనో పుడితే ఒకళ్ళు అధికమనో, ఇంకొకళ్ళు అధికం కాదనో ఇలా మన ప్రవర్తన ఉంటూ ఉంటుంది. అట్లాగే ప్రతి దానిలో నుంచి కూడా ఎట్లా అంటే శారీరక స్థాయిలో అంతస్తు, కుల, వంశ ప్రతిష్టలు, అందవికారాలు ఇవన్నీ కూడా కలిసి పనిచేసి వాటి ద్వారా అసలు తాను కర్మసూత్రం అనే భగవంతుని నిర్ణయం చేత ఎలా జన్మించాడో అలాగాక అంతకంటే ఆ విషయాలలో అధికుడిగా లోకుల చేత గుర్తించబడాలని యత్నిస్తాడు. వీటి కొరకు ఏం చేస్తాడనమాట? శారీరక స్థాయిలో మాస్టర్ గారు చెప్తున్నది కీర్తి, ప్రతిష్ట, ధనము, అధికారము మొదలైన వాటి కోసం పాకులాడతాడు. ఇది శారీరక స్థాయిలో. అంటే చూడండి, భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి అనే దానిలో అది అర్థం కాకపోతే మనకి కర్మసూత్రం ద్వారా మనం ఇవన్నీ జరుగుతున్న విషయాన్ని మర్చిపోయి, మనం ఎలా భగవంతుడు నిర్ణయించేత ఎలా ఉన్నామో మర్చిపోయి మనకి ఇవ్వబడినటువంటి వాటిలోంచి శారీరక స్థాయిలో మన అంతస్తు, కులం, తర్వాత ఈ వంశ ప్రతిష్టలు, అందవికారాలు ఈ చింతన పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? మనం ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువగా గుర్తింపబడాలను తపన పడుతూ దానికోసం కీర్తి, ప్రతిష్ట, ధనము, అధికారం మొదలైన వాటి కోసం పాకులాడుతామంటున్నారు. ఎన్నో తప్పుడు మార్గాలు కూడా తొక్కుతూ ఉంటాం. దానికోసం చూస్తూ ఉంటాం మనం. వీటి ఆర్జన కోసం మాస్టర్ అంటున్నారు, ఎంతో ధర్మహీనులైన వారి కాళ్ళు కూడా కడుగుతాడు, కానీ వారి మెప్పు కోసం హీన ప్రవృత్తికి కూడా వెనుకాడు. ఎందుకని? వీటిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు తద్వారా ఎంతో దుష్కర్మను మరలా చేసే సంస్కారాలను వీటన్నిటినీ కూడా సంతరించుకుంటూ ఉంటాడు. అంటే ఎలా ఉంచితే భగవంతుడు మనం ఎలా ఉంచితే అలా ఉండాలనే విషయం అర్థం కాకపోతే మనకిచ్చిన వాటిలోంచి మనం ఇంకా అధికంగా ఉండాలని, శారీరక స్థాయిలో మనం గుర్తింపు పొందాలని, అందవికారాల విషయం పరంగా కానివ్వండి, అంతస్తు, కుల విషయం పరంగా కానివ్వండి, ఇట్లా వంశప్రతిష్టలు, ధనము, కీర్తి, ప్రతిష్ట వీటిని పొందాలని చెప్పి వాటి కోసం ఎంతో తపన పడుతూ ఇటువంటి ఎన్నో తప్పులు చేస్తాము అని మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. ఈ ఎంతో దుష్కర్మని ఇట్లా మరలే చేసే సంస్కారాలన్నింటినీ కూడా సంతరించుకుంటూ ఉంటాం అని చెప్తున్నారు. అంటే ఏ అంశాల్లో ఉన్నతి కోసం ప్రాకులాడాలో ఆయా అంశాల్లో ఉత్తర జన్మలో దెబ్బతినేందుకు హేతువైన కర్మ సంచయాన్ని మూటగట్టుకుంటూ ఉంటాం. మనకి తెలియదు కదా, మనం ఏమనుకుంటున్నాం? మనం ఇప్పుడే పుట్టాం, మనకి అన్నీ ఇలా వచ్చేస్తున్నాయి అనుకుంటాం. కానీ మనం చేసే పనులు మనల్ని ఎప్పుడూ మనతోటే వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కర్మ సంచయం అంతా కూడా మూటగట్టుకొని మళ్ళీ జన్మల్లో వాటిని తెచ్చుకుంటూ ఉంటాం. ఇది శారీరక స్థాయి. మనం ఎంతసేపటికి మనమే ఆ పక్కన వాళ్ళకంటే అధికంగా ఉన్నాం, అందంగా ఉన్నాం, లేకపోతే వాళ్ళకంటే గొప్పవాళ్ళం, వాళ్ళకంటే తెలివితేటలు ఉన్నాయి, ఇట్లాంటి మాటలు, మేము ఈ వంశం, మాది ఈ కులం, మాది ఈ మతం, ఏదన్నా ఇందులో నువ్వు తెచ్చుకున్నది ఏదన్నా ఉందా అని ఆలోచిస్తే ఒక్కటి కూడా ఉండదన్నమాట. మనం ఈ శరీరాన్ని మనం తెచ్చుకున్నామా? మనం అనుకున్నట్టుగా ఈ రూపం ఉందా? మనం అనుకున్నట్టుగా ఇది ఏర్పడిందా? ఇందులో ఏదైనా కానీ అంటే అల్లా మాలిక్ అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలన్నది మర్చిపోయి ఆ కర్మసూత్రంతో పనిచేస్తుంది, మనం భగవంతుడు నిర్ణయించేత ఇలా నిర్ణయించబడిందన్న విషయాన్ని మర్చిపోయి శారీరక స్థాయిలో ఇలా చేస్తూ ఉన్నాం అంటున్నారు మాస్టర్ గారు. అంతేకాకుండా మానసిక స్థాయికి వచ్చేసరికి తాను తెలివైన వాడినని, విజ్ఞానవంతుడినని, లేకపోతే లోకాన్ని నమ్మింపజూస్తాం. ప్రతి ఒక్కళ్ళ తపన అదే. ఎందుకని ఇవన్నీ అనుకుంటామని మనం మొదటే చెప్పుకున్నాం. మనిషికి గుర్తింపు పొందడం ముఖ్యం అనుకుంటాడు. వాడు ఐడెంటిటీ కోసం తపన పడుతూ ఉంటాడు. మనం ఆఖరికి భగవంతుడు నివేదన చేసినా కానీ ఇదే చెప్పుకుంటూ ఉంటాం. పక్కన వాళ్ళు ఆ ప్రసాదం తిని దాన్ని పోడే వరకు మన మనసు సంతోషించదనమాట. భగవంతుడికి నివేదించాం, ఆయన ఇచ్చిన దానికి మనం సమర్పించుకున్నాం సత్వభావంతో అనేది మర్చిపోయి మనం ఎంతసేపటికి ఏమండి ఆ పులిహార ఎలా ఉంది, లేకపోతే ఈ స్వీట్ ఎలా ఉంది, లేకపోతే ఈ సాంబార్లు ఉప్పు సరిపోయిందా, ఇలాంటి మాటలే మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకని? వాడి పక్కన వాళ్ళు ఇంకా పొగడలేదనమాట లేదా ఆ వంటని. అంటే ఆ గుర్తింపు కోసం పడే తపన చూస్తూ ఉంటే మనమే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అందుకని మానసిక స్థాయిలో తాను తెలివైన వాడినని, విజ్ఞానవంతుడినని, మనకు అన్నీ తెలిసిన వాడు అనుకోవాలి. అన్నీ తెలిసిన వాడు ఎలా ఉంటారో చూస్తూ ఉన్నాం. ఒక మాస్టర్ గారు కానివ్వండి, రమణ భగవాన్ కానివ్వండి, స్వామీజీ కానివ్వండి, సృష్టి మొత్తం ఎవరి ఆధీనంలో ఉందో, ఏది తెలుసుకుంటే ఇంక వాళ్ళు ఏం తెలుసుకోకలేదు, అవన్నీ తెలిసి ఉన్న వాళ్ళేమో అటువంటి అహంకారాన్ని ప్రదర్శించకుండా ఎంతో
ప్రేమ స్వరూపాలుగా నిరాడంబరంగా వాళ్ళు అలా ఉంటే, మనమేమో ఏమి తెలియకపోయినా మనకి అన్నీ తెలుసు అని పక్కన వాడు అనుకొని మనల్ని గుర్తించాలని దానికోసం లోకాన్ని నమ్మింపజేస్తూ ఉంటామంటున్నారు మాస్టర్ గారు. పైగా ఆ ప్రయత్నంలో ఆత్మవంచన కూడా చేసుకొని తాను నిజంగా అన్నీ తెలిసిన వాడిని అహంకారానికి గురై అలా కాదని తెలిపి సంస్కరింపజూసే ఆప్తవాక్యాలు తృణీకరించి ఆత్మనాశనం చేసుకుంటాడు అన్నారు. అందుకని ఒకసారి ఇట్లాంటి అహంకారం పెరిగిందనుకోండి, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదు ఏంటి, నాకు ఇది తెలుసు అనేది వచ్చింది అంటే దాన్ని పోగొట్టడం కూడా కష్టం. అందుకే శాస్త్రాలు కానీ ఏవైనా గురువు దగ్గర నేర్చుకోవాలి, గురువు యొక్క ముఖతా నేర్చుకోవాలని చెప్పిన కారణం అదే. మనం గ్రంథాలు చదువుకుంటే ఏమవుతుంది, మనకి తెలిసిన అహంకారం. భగవద్గీత మనం చదువుకున్నాం అనుకోండి, శ్లోకాలు గుర్తుపెట్టుకుంటే నాకు శ్లోకాలు తెలిసిన అహంకారం వచ్చి తెలియని వాళ్ళ మీద మాట్లాడటమే తప్పించి ఆ శ్లోకాలు చెప్పింది మన జీవితంలో ఆచరించడానికి ఇందులో ఇవన్నీ చెప్పారు, మనం ఇలా ఉండాలి, నిందాస్తుతులకి ఎలా ఉండాలి, లేకపోతే రాగద్వేషాలకి ఎలా ఉండాలి, సంతోష దుఃఖాల్లో మనం ఎలా ఉండాలి, లేకపోతే గుణత్రయోగం గురించి చెప్పిన దాన్ని ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకోవడం మర్చిపోయి నాకు భగవద్గీత వచ్చు అంటే నాకు శ్లోకాలు వచ్చు అనే మాటలో మనం కనుక చేసుకుంటూ ఉంటే అటువంటి అహంకారంతో బలపడేవాడిని మనం బాగు చేయడం కూడా కష్టం అనమాట. మాస్టర్ గారు అందుకే అంటారు, గురువు దగ్గర నేర్చుకున్న విద్య లేకపోతే ఏమవుతుందంటే మనకు అన్నీ తెలుసు అనే అహంకారం వచ్చి ఇంకా మనల్ని దాన్ని త్రివిక్రమ భారతికి శ్రీ గురుడు అక్కడ ఆయనకు అనుగ్రహించాడు కాబట్టి ఆ అహంకారాన్ని తొలగించి మళ్ళీ ఆయన్ని సంస్కరించారు. కానీ ఇవాళ రోజున శాస్త్ర చర్చల్లోకి వీటిలోకి వెళ్ళి ఇందాక చెప్పుకున్నట్టుగా మన ఆధిపత్యాన్ని, అంటే మనకేదో అంతా తెలుసు, నేను తెలివైన వాడిని, విజ్ఞానవంతుణ్ణి అని. నిజమైన విజ్ఞానం అంటే ఏది అంటారంటే మాస్టర్ గారు, ఏది తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోవడానికి మిగలదో, అంటే ఏ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే, ఏ ఆత్మజ్ఞానం పొందితే ఇంక తెలుసుకోవాల్సిందంటూ ఏమీ ఉండదో అది నిజమైన విజ్ఞానం. కానీ మన గుర్తింపు అంతా మనం వీటి కోసం, అంటే మనం శారీరక స్థాయిలో ఎలా ఉంటున్నాం ఇవన్నీ మర్చిపోయి, భగవంతుడు మనల్ని ఎలా సృష్టించితే అలా ఉండాలి అనేది మర్చిపోయి శారీరక స్థాయిలో ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నాం, మానసిక స్థాయిలోనేమో మనమేమో అందరికంటే విజ్ఞానవంతులమని, తెలివైన వాళ్ళమని లోకాన్ని నమ్మింపజూసి ఆ యత్నంలో మనం కూడా ఆత్మవంచన చేసుకుంటూ మనకి తెలియందే లేదని, పోనీ ఎవరన్నా మంచి వాక్యాలు ఆప్తవాక్యాలు చెప్పే వాళ్ళని ధృవీకరించి ఆత్మనాశనం చేసుకుంటారు అని చెప్తున్నారు. కాబట్టి పైన చెప్పిన భ్రాంతులతో దుష్ట సంస్కారాలతో ముక్తికి హేతువు కాగలిగిన మనస్సును ప్రబల బంధహేతువుగా రూపొందించుకుంటాడు. ఇది మనం అర్థం చేసుకుంటే కానీ మాస్టర్ గారు చెప్తున్నారు, మనల్ని బంధించేది ముక్తినిచ్చేది రెండు మనస్సేనట. మనస్సు లేకపోవటమే ముక్తి. అంటే ఇప్పుడేమి ఎలా ఉంది, మనకి ఇవన్నిటిని మనం పెట్టుకుంటే మన మనసంతా అదే నిండిపోయి ఉంటుంది, మన ప్రశాంతంగా ఉండటం అనేది ఇంపాసిబుల్ అనమాట. మాస్టర్ గారు చెప్పినటువంటి మనశ్శాంతి మనకి లభించాలి అంటే మనలో ఉన్న మనసు ఎప్పుడైతే నెమ్మదిస్తుందో, ఆ మనస్సు లయం జరుగుతుందో మహాత్ములకి. అందుకే వాళ్ళకి మాస్టర్ గారు అంటారు, మీకు ఆలోచించకుండా ఉండటం ఎంత కష్టమో నాకు ఆలోచన తెచ్చుకోవటం, ఆస్తి తెచ్చుకోవడం ఎంత కష్టం అన్నారు. అంటే వాళ్ళంతా క్లీన్ స్లేట్ లాగా ఉంటారనమాట. ఇంకా అసలు మనకేమో ప్రతిక్షణం సంచలనమే ఉంటుంది. ఎన్ని ఆలోచనలు మన అహంకారంతో, శారీరకంతో, మానసికంగాను మనం అన్నిటినీ నింపుకొని మనస్సు అంతా మనం ఈ రూపంగా మార్చుకుంటాం. మనం ఎప్పటికీ మనశ్శాంతిని పొందాలి. అందుకని మాస్టర్ గారు లాంటి వాళ్ళ దగ్గర, మహాత్ముల దగ్గర ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఏదన్నా మనం కావాలంటే చేయి గదిల్చినట్టుగానో ఏదో ఆలోచన తీసుకురావాలంటే ఆలోచన తెచ్చుకుంటారు. అలా ఉంటుందన్నమాట. అందుకని ఏ మనస్సు అయితే మనకి ముక్తికి హేతువుగా ఉండగలదో దాన్ని మనం ఇలా పాడు చేసుకొని ప్రబల బంధ హేతువుగా మనం రూపొందించుకుంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, మనిషికి ఈ ఆశ ఎక్కువగా కలిగి ఉండటం వల్ల ఆశకు మోహం కారణం, మోహానికి వివేకం లేకపోవడం కారణం. అసలు ఆ వివేకం లేకపోవడమే వ్యామోహం. అంటే వాడికి విట్టి వ్యామోహం అని అంటూ ఉంటాం. అంటే ఏంటనమాట, మనకి అటువంటి వివేకం లేకపోవడం, అంటే మనం అంతా అవివేకులం. ఇన్నిసార్లు చెప్పుకున్నా కానీ మనం పొందాల్సిన ఆనందం మనలోనే ఉంది. అది బయట ఎన్ని వస్తువుల నుంచి ప్రయత్నించినా, పక్కన వాళ్ళ మాటల నుంచి కానివ్వండి, లేకపోతే మనకు వచ్చే సంపాదన గురించి కానివ్వండి, మనం కూడబెట్టుకునే ఆస్తుల గురించి కానివ్వండి, లేకపోతే ఏవో ఉన్నాయి అనుకున్న వాటి ద్వారా ఏది నిలవదు అని మనలో ఉన్న ఆనందం మనకు అనుభవం కావాల్సిందే. దానికోసమే ఈ ఆధ్యాత్మిక మార్గం అంతా కూడా మనం ఆనంద స్వరూపాలుగా జీవించడం కోసం అని ఎన్ని తెలుసుకొని కూడా మనం ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఇట్లా భ్రాంతులతోటి, దుష్ట సంస్కారాలతో ముక్తికి హేతువు కాగిన మనస్సును కూడా మనం ప్రబల బంధ హేతువుగా మనం రూపొందించుకుంటూ ఉన్నాం. ఇటు కర్మస్థాయిలో
అటు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల పైన కూడా పై రీతుల్లో చెప్పినటువంటి దుష్కర్మలలో నిమగ్నం చేసి ఇంకా హీనస్థితికి దిగజారుతాడు అంటున్నారు మాస్టర్ గారు. ఏంటట, ఒకటేమో శారీరక స్థాయిలో చెప్పుకున్నాం, ఒకటి మానసిక స్థాయిలో మనం చూస్తూనే ఉన్నాం. మనం అహంకారంతో శరీరపరంగాను వంశపరంగాను కులపరంగాను కీర్తి ప్రతిష్టల పరంగాను మాట్లాడుతూ ఉంటాం. పక్కన వాళ్ళకంటే అధికులమనో లేకపోతే అధికులు కాని వాళ్ళు అధికులం అవ్వాలని తపన పట్టమో చేస్తూ ఉంటారు. మానసిక స్థాయిలో మనకేదో అన్నీ తెలిసిపోయి మనం విజ్ఞానవంతులం అని వీటి కోసం తపన పడుతూ పక్కన వాళ్ళ గుర్తింపు కోసం చేస్తూ మనకి ఎవరైనా మంచి మాటలు చెప్తే వాళ్ళు తృణీకరించి ఇంకా మన మనస్సును కూడా ఇట్లాంటి భ్రాంతుల్లో ఇరికించుకొని, అంటే మనకి ఎదురు చెప్పేవాళ్ళని కానివ్వండి లేకపోతే మనకి ఇష్టం లేకుండా చెప్పేవాళ్ళందరినీ కూడా మనకి ఇష్టం లేని వాళ్ళుగా చూస్తూ మనస్సుని అట్లా బంధహేతువుగా రూపొందించుకుంటాం. ఏదైతే ముక్తికి కారణం అవ్వగలదో దాన్ని పాడు చేసుకుంటున్నాం అన్నారు. అది మానసిక స్థాయిలో. కర్మస్థాయిలో వచ్చేసరికి ఏమవుతుంది, మనం పొందే ఇవన్నీ కూడా ఈ జ్ఞానేంద్రియాల వల్లే కదా. ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల పైన కూడా మరి వీటి చెప్పినటువంటి ఈ దుష్కర్మల్లో ఇందాక మాస్టర్ గారు చెప్పినట్లు మనం ఆ కీర్తి ప్రతిష్టలు లేకపోతే ధనము వీటిని పొందడం కోసం ధర్మం లేని వాళ్ళ కాళ్ళు కట్టడానికైనా కానీ వెనకాడ్డంట వాడు. ఎందుకంటే వాడి లక్ష్యం ఏంటి, ఆ ధనం పొందడం. ఇవాళ జరిగే అవినీతి అంతా మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని మన ఇంద్రియాలని కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలు ఇవన్నిటినీ కూడా ఈ దుష్కర్మల్లో నిమగ్నం చేసి ఇంకా ఇంకా హీనస్థితికి దిగజారుతాడు. అంటే అల్లా మాలిక్ అన్న సూత్రాన్ని భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి అని విషయాన్ని మనం గుర్తుపెట్టుకోకపోవటం వల్ల మనం మోహంతో అవివేకంతో ఈ వ్యామోహాలతోటి జీవించటం వల్ల ఏమవుతుందంటే శారీరక స్థాయిలో మానసిక స్థాయిలో కర్మస్థాయిలో ఎంతటి కర్మ సంచయాన్ని మనం మూట కట్టుకుంటూ మళ్ళీ జన్మల్లో అలానే వస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ దాకా పక్కన వాళ్ళని చూసినప్పుడు మనకున్న స్థితి నుంచి అక్కడికి వెళ్తే బాగుందని అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పైన వాళ్ళని చూసి అక్కడికి వెళ్తే కానీ బాగుండదు అనిపిస్తుంది. ఇది కూడా ఒక ఇదేనా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇలాంటి వాటికి ఎన్ని ఉన్నా కానీ ఎన్ని ఉన్నవాడైనా కానీ అందరికీ అటువంటి అసంతృప్తే. మనం ఎవరైనా చూసి అది ఉంటే చాలనుకుంటున్నామో వాడు అక్కడ తృప్తిగా లేడన్న విషయం మనకి తెలియక వాడు ఇంకా పైవాడి కోసం చూస్తున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోయి మనకు అటువంటి ఆలోచన కూడా లేకుండా అవివేకంతో జీవించడం వల్ల మనం శారీరక స్థాయిలో మానసిక స్థాయిలో కర్మస్థాయిలో ఇలా పతనం అవుతూ ఉంటున్నాం. పోనీ ఇంత పాటుపడినా కానీ వాడి కర్మను అనుసరించి వాడి యత్నాలు ఫలించకపోవడం కూడా కద్దు. ఎంత కష్టపడినా కానీ ఇలాంటి వాడి ప్రయత్నాలు ఫలించకపోవడం చూస్తూ ఉన్నాం. అప్పుడు అసలైన తృప్తి కలగనప్పుడు అసూయ ద్వేషాలను సఫలురైన వారి పట్ల పొంది మనసుని ఇంకా మలినపరుచుకుంటాడు. చూడండి ఎంత గమ్మత్తు అంటే, మనం ఎంత ప్రయత్నించినా మనం కనుక అది పొందినప్పుడు ఇంకా ఏమవుతుంది, ఆ పొందిన వాళ్ళని చూసినప్పుడు ఆ పొందిన వాళ్ళని తో పోల్చుకొని అసూయ ద్వేషాలను వారి పట్ల పొంది మనస్సుని ఇంకా మలినపరుచుకుంటూ ఉంటాడు. చెన్నబసప్ప వీరభద్రప్ప కథలోని పాత్రల్లాగా దుర్గతిని సమకూర్చుకుంటూ ఉంటాడు. అంటే ఎట్లా చూసినా కానీ ఆ ఒక్క సూత్రాన్ని పాటించకపోవటం వల్ల పక్కన వాళ్ళతో పోల్చుకొని మన జీవితాలని అసూయ ద్వేషాల్లో మన మనసుని బంధించడం వల్ల ఇంకా ఇంకా మన మనసుని మలినం చేసుకుంటూ చెన్నబసప్ప వీరభద్రప్పల కథల్లోని పాత్రల్లాగా దుర్గతిని సమకూర్చుకుంటూ ఉంటారంటే హీన జన్మల్లోకి తీసుకువెళ్తూ ఉంటారనమాట. పోనీ ఒకవేళ వాడి ప్రయత్నం వలన పుణ్యం వల్ల కనుక వాడి యత్నాలు ఫలిస్తే ఇక చూడండి వాడి అహంకారానికి ధన యౌవన సౌందర్య విద్యామదాలకు దాసుడై ఇంకా ఎంతో హీనకర్మల సంచయాన్ని ఏర్పరచుకుంటాడు. ఒకవేళ మనం ప్రయత్నం చేసి అది జరగకపోతేనేమో పొందలేకపోతే పొందిన వాళ్ళతో పోల్చుకొని వాళ్ళ పట్ల అసూయాది ద్వేషాలు భావాలు పెట్టుకొని మన మనసును పాడు చేసుకొని మనం చెన్నబసప్ప వీరభద్రప్పల్లాగా హీన జన్మెత్తడానికి మనం తయారవుతూ ఉంటాం. లేదు ఒకవేళ మన పుణ్యం వల్ల కనుక మన ప్రయత్నాలు ఫలిస్తే అప్పుడేమవుతుందంట, మన అహంకారానికి ఇంకా ధనము యవ్వనము సౌందర్యము విద్యా మదాలకు దాసుడై ఇంకా ఎంతో హీనకర్మల సంచయాన్ని ఏర్పరచుకుంటాడు. అంటే ఇవన్నీ వచ్చిన తర్వాత వినయంగా ఉండి మనం భగవంతుడు మనకి ప్రసాదించాడనే విషయాన్ని మర్చిపోయి ఇంకా ఇంకా వీటికి తోడు ఒకవేళ ఫలిస్తే కనుక చూసావా నా అంతటి వాళ్ళు నేను కదా ప్రయత్నం చేసి పొందింది అనే అహంకారానికి ఈ ధన యవ్వన సౌందర్య విద్యామదాలు ఇవన్నీ కూడా వీటికి దాసుడై ఇంకా ఎంతో హీనకర్మల సంచయాన్ని అటు సక్సెస్ అయిన వాడు వీటిని పొందుతూ ఉన్నాడు, సక్సెస్ కానివాడు అసూయ ద్వేషాది భావాలని కలిగి వాడు ఇంకా అట్లానే హీనస్థితులు ఏర్పరచుకుంటూ ఉన్నాడు.
మరి ఇట్లా హీన సంస్కారమైన అతడు లౌకిక ధనాదులు ప్రాప్తిస్తే మద్యపానాది మహాపాపాలకు దాసుడై తనను తాను గొప్పగా భ్రమించి హితం చెప్పే ధర్మాన్ని చేతగానితనంగా గ్రహిస్తాడు. చూస్తూ ఉన్నాం. అంటే అట్లా హై లెవెల్లో ఉండే వాళ్ళందరినీ మనం ఇది సోషల్ అని చెప్పుకునే స్థాయిలో ఉంటుంది అది వాళ్ళు చేసే పని అంతా కూడా. అందుకని ఒకవేళ కనుక ఈ లౌకికమైన ధనాదులు ప్రాప్తిస్తే ఏమవుతుందట, ఈ మద్యపానాది పాపాలకు కూడా దాసుడై తనకు తాను గొప్పగా భ్రమించి హితం చెప్పే ధర్మాన్ని కూడా చేతకానితనంగా గ్రహిస్తాడు అంటారు. మరి వాడే సర్వ విధాల తన యత్నంతో పరాజితుడైతే, పోని వాడు మళ్ళీ పరాజితుడయ్యాడు అనుకోండి, వాడి యత్నంలో వాళ్ళు ఇంకా ఇటువంటి బలహీనతలకి, జూదము, త్రాగుడు మొదలైన వాటిలో తన దుఃఖాన్ని, అసంతృప్తిని మరో యత్నిస్తాడు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఆ దుఃఖాన్ని మర్చిపోవడం కోసం వీటికి అలవాటు పడుతూ ఉంటారట. అంటే సరైన అవగాహన లేకుండా సక్సెస్ కలిగిన వాడు ఇలానే పతనం అవుతూ ఉన్నాడు. ఎందుకని వాడికి వచ్చిన వాటితోటి వీటన్నిటికీ అహంకారానికి ధన, యవ్వనం, తర్వాత సౌందర్యం, విద్యామదం ఇవన్నీ తోడయ్యి వాడు ఇంకా ఇంకా హీనకర్మల సంచయాన్ని మూట కట్టుకుంటూ ఉన్నాడు. కాని వాడు ఇలాంటి వ్యసనాలకి, ఎందుకంటే త్రాగుడు, జూదం మొదలైన వాటిలో తన దుఃఖాన్ని, అసంతృప్తిని మరో యత్నిస్తున్నాడు. కనుక ఇంత దుష్కర్మకు తదనుశత్రు దుర్గతే మూల కారణం. బాబా చెప్పిన సూత్రం అర్థం చేసుకొని అనుసరించకపోవడమే కారణం. ఎందుకు ఇదంతటికీ కారణం అంటే ఏంటంటే, బాబా చెప్పినటువంటి సూక్తిని, భగవంతుడు మనల్ని ఎలా ఉంచితే అలా ఉండాలి అన్నదాన్ని, అల్లా మాలిక్ అన్నదాన్ని, వీటిని మనం మర్చిపోవటం వల్ల, మనకి అర్థం కాకపోవటం వల్ల, మనకి తెలియకపోవటం వల్ల, తెలిసిన వాటిని జీవితంలో మనం ఆచరించాలని మనం చేయకపోవటం వల్ల మనం ఇంత పతనానికి, ఇటువంటి దుర్గతికి కారణమవుతుంది అంటున్నారు. అంటే మానసిక స్థాయిలో, శారీరక స్థాయిలో, కర్మస్థాయిలో, మనం చేసే పనిలో కూడా మన కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, ఇలాంటి హీనమైన వాటికి గమ్మత్ ఏంటంటే చూడండి, ఎవరైనా అన్నీ తెలిసిన వాళ్ళు ఆనందానికి ఇదే మార్గం అన్నా కానీ బయటకు వచ్చేసరికి మళ్ళీ డబ్బు ఎలా సంపాదించాలి, మళ్ళీ ఎలా మూట కట్టుకోవాలి అనే దగ్గరే ఆలోచన ఉంటుంది మంది. అంతే తప్పించి నిజంగా మనలో ఉన్న ఆనందం మనం సాధించగలిగితే వీటితో సంబంధమే లేకుండా అటువంటి తృప్తిగా ఉండే జీవితాన్ని మనం ఆనందంతో జీవించగలం అనే విషయాన్ని మనం ఎప్పుడు అటువంటి వాసన మనకి తగలేదు కాబట్టి దాని మీద మనకి ప్రీతి ఏర్పడట్లా. కారణం మనం ప్రయత్నం కూడా చేయట్లా. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ధన సంపాదనతోటో లేకపోతే దేనితోటో వాటితో మాత్రమే ఇంద్రియాన్ని ఆనందింపజేసుకునేట్లుగా కాలక్షేపాన్ని, అంటే కాలాన్ని నిక్షిప్తం చేసుకునేట్టు. మనం ఏమనుకుంటాం, మాస్టర్ గారు అంటారు చావడం అంటే భయం కానీ జీవించమంటే అంతకంటే కష్టం అంట మనకి. మనం ఏమనుకుంటాం, చావు అంటే భయం, ఎందుకని చావు అంటే మనం లేకుండా పోతాం. కానీ నిజానికి మనిషికట చావు కంటే కూడా జీవించడమే కష్టం అట. అందుకనే జీవించడం కష్టం కాబట్టే మనం ఖాళీగా కూర్చొని ఒక్క క్షణం కూడా మనం ఉండలేము. కారణం ఏంటి, జీవించడం కష్టం. అయ్యో బోరు కొడుతుంది, అయ్యో ఏం తోచట్లా, అయ్యో నాకు పిచ్చెక్కుతుంది, ఏం చేయట్లా అని అనిపిస్తుంది. వెంటనే ఏం చేస్తాం, చేతిలో ఒక ఫోనో, టీవీయో, పుస్తకమో, ఇంకోటో లేకపోతే షాపింగ్ అనో రకరకాలుగా. మాస్టర్ గారు ఏమంటున్నారంటే కాలాన్ని మనం కిల్ చేస్తూ ఉంటాం. అదే కాలక్షేపం అంటే. అమ్మయ్య మంచి కాలక్షేపం అయింది అని అంటూ ఉంటాం. సినిమాకి వెళ్తే కాలక్షేపం అయింది, అలా ఎంతకాలం చేస్తాం. అందుకని మనకి అన్నిటికంటే కూడా జీవించడమే కష్టం. కారణం ఏంటి, మనలో ఉండే అసంతృప్తి, ఏమీ తోచట్లేదు అనే పదం వచ్చిందంటే అదే దుఃఖం అంటున్నారు మాస్టర్ గారు. అంటే ఇంత దుష్కర్మకు, ఈ మానసిక శారీరక కర్మస్థాయిలో ఎందుకు మనం దుర్గతిని పొందుతున్నాము, ఇంత దుఃఖాన్ని, అంటే ఇంత సంశయాన్ని, కర్మ సంశయాన్ని మనం మూట కట్టుకుంటూ ఉన్నామంటే, మనం చేసే ప్రయత్నాలు ఫలించినప్పుడు అహంకారంతో వాటికి ఇవ్వుతున్నాము, ఫలించినప్పుడు వ్యసనాలకు వాటికి చూస్తున్నాము, ఫలించినప్పుడు కూడా మళ్ళీ ఫలించిన వాడిని చూసి అసూయాది ద్వేషాలు పెట్టుకొని మన మనసును పాడు చేసుకొని మనం హీనస్థితికి వీరభద్రప చన్నపస పాత్రలాగా అవుతున్నాము అంటున్నారు మాస్టర్ గారు. అందుకని ఇంకా కొంచెం వివరిస్తే, మన కర్మనుసరించి తనకన్నీ సమకూడతాయని తెలుస్తుంది. మనం బాగా వివేచిస్తే అసలు మనకి దక్కేవన్నీ కూడా కర్మను అనుసరించి తనకన్నీ సమకూడతాయని తెలుస్తుంది. ఏం చేసినా అంతకు మించి కానీ తగ్గి కానీ ఫలితం రాదట. అదేంటి, నా ప్రయత్నంతో ఇది సాధించుకున్నాం కదండి అంటే, నీకు అది పొందాలనుంటే నేను ప్రయత్నం చేసేదాకా అది నిన్ను కూర్చోనివ్వదు, నిద్రపోనివ్వదట. మరి అలా అంటే మరి ఎలాగూ మనకు కావాల్సిందే వస్తుంది కాబట్టి మరి మనిషి నిష్క్రియుడు కావాలని కాదు అంటున్నారు. అంటే మనకు అనిపిస్తుంది మనకి ఏది కావాలో అది వస్తుంది అన్నప్పుడు ఇంకా మనంగా ప్రయత్నం చేయటం ఎందుకు అనిపిస్తే, మాస్టర్ గారు అంటున్నారు
అలా అంటే మనిషి నిష్క్రియుడు కావాలని కాదు, కర్మ సిద్ధాంతమే నిజమైతే అలా కావడం సాధ్యం కాదు అంటున్నారు. వాడికి ఎంత ప్రాప్తో వాటిని పొందే ప్రేరణ నిద్రించరాని రీతిన వాడిలో కలిగించి చేస్తుంది. మనం చూస్తూ ఉంటాం, వాడు అసలు నేను లాటరీ టికెట్ వచ్చిన వాడిని అడిగితే నేను టికెట్ కొనాలనుకోలేదండి, అనుకోకుండా బయటికి వెళ్తే లేకపోతే అట్లా మిత్రుడు తీసుకెళ్ళి చిల్లర లేకపోతే కొన్నానో లేకపోతే ఇంకోటి ఏదో చెప్తూ ఉంటాడు. అంటే వాడు పొందాలని కనుక ఉంటే వాడిని అది ఆ పని చేసే వరకు ఆ కర్మ ఊరుకోదట. అందుకని వాడికి ఎంత ప్రాప్తం ఉందో వాటిని పొందే ప్రేరణ నిద్రించరాని రీతిన వాడిలో చేయిస్తుంది, వాడిలో ఆ ప్రేరణ కలిగిస్తుందట. అది పొందేంత వరకు వాడు ఎంతవరకు పొందాలో. అందుకని ఆ విషయం భగవద్గీతలో కూడా కృష్ణుడు ఇలా చెప్తాడు, కాకుంటే వివేకేమో రాగద్వేషాల చేత కర్మఫలాపేక్ష చేత బద్ధుడు కాకుండానే ఆయా కార్యాలు కర్మయోగిగా నిర్వహించి అదే ఫలితాన్ని పొందుతాడు. అంటే మాస్టర్ గారు అంటున్నారు, వివేకేమో అదే పనిని కర్మఫలాపేక్ష లేకుండా చేసి ఆయా కార్యాలు కర్మయోగిగా నిర్వహించి అదే ఫలితాన్ని పొందుతాడు. అలా కానివాడు మరలా ఆ ద్వంద్వాలకు బద్ధుడై యత్నించడం చేత అవివేకానికి తగిన క్షేత్రంగా తన హృదయాన్ని రూపొందించుకొని నిజమైన శ్రేయస్సుకు దూరం అవుతాడు. అంటే మనకి జరిగే దుర్గతి, మనలో వచ్చే ఇవన్నీ కూడా ఎందువల్ల అంటే మనం అసంతృప్తితో ఉండి మనం ఏదో మనకి ఈ 3 స్థాయిల్లో కూడా భగవంతుడు ఉంచిన దానికంటే కూడా ఇంకా ఏదో అధికంగా ఉండాలి, గుర్తింపు పొందాలని తపన పడి మనల్ని మనం చేసుకోవటం లాంటిదన్నమాట. అందుకని మాస్టర్ అంటారు, భగవంతుడు ఎలా తనని సృష్టించాడో అలా ఉండగలగాలంటే వివేకం ఉండాలి. అందుకని ఇటువంటి యోచన వివేకానికి ఒక ఉదాహరణ. లేక సాయి వంటి సద్గురువు ఎడల పూర్ణ విశ్వాసమైన ఆ సూత్రాన్ని అంగీకరించి ఆచరించాలి. ఇటువంటి వివేకమైన ఉండాలి. లేదా బాబా వంటి సాయి వంటి సద్గురువు ఎడల పూర్ణ విశ్వాసం ఉండి ఆ సూత్రాన్ని అంగీకరించి ఆచరించాలి. లేకపోతే భగవంతుని యందు విశ్వాసంతోనన్నా అలా చేయాలి. వాస్తవంగా భగవంతుడు తనను ఎలా రుచించాడో అలా ఉండడం అంటే నిరాడంబరంగా ఉండాలి, నిరాడంబరుడుగా ఉండాలి. వాస్తవంగా భగవంతుడు తనను ఎలా సృజించాడో అలా ఉండాలి అంటే నిరాడంబరుడుగా ఉండాలి. కుల వంశాది ప్రసక్తులు మనోకల్పితాలే కానీ దేహగత పంచభూతాలు, ఆహార నిద్రాది అవసరాలు వాటిని పొందే చేతనములే తాను. కాబట్టి అట్లా మాత్రమే ఉండి అలానే వ్యవహరించగలగటం అంటే భ్రాంతులు లేకుండా ఉండటం అన్నమాట. అంటే అలా ఉండాలి అంటే ముందు మాస్టర్ గారు అంటున్నారు, మనం నిరాడంబరంగా ఉండగలగాలి. కుల వంశాది ప్రసక్తులు మనోకల్పితాలే అంటున్నారు. అలా ఉండటం వివేకికే సాధ్యం. మనం ఇందాక అనుకున్నాం అలా ఉండడం అవివేకమే వ్యామోహం అంటే అని. పోనీ ఇలా నిరాడంబరంగా ఉండాలి, మనం భగవంతుడు ఎలా సృజించాడో అలానే ఉండాలి అంటే అది ఒక వివేక్కే సాధ్యం. వివేకి అశాంతికి, దుఃఖానికి, అజ్ఞానము, అజ్ఞానజనితమైన కోరికలు కారణమేనని తెలుసుకొని వాటిని జయించే యత్నిస్తాడు. అందుకే సాయి ఏమన్నారు, కోరికలు జయించాలి అన్న కారణం. అంటే వివేకి ఏమవుతుందంట, వివేకి తెలుస్తుంది ఈ అశాంతికి, దుఃఖానికి, ఈ అజ్ఞానము, అజ్ఞానజనితమైన కోరికలు కారణమని తెలుసుకొని వాటిని జయించే యత్నిస్తాడు. అంటే ఇంత మేర ఇట్లా ఆలోచిస్తే కానీ ఆ పై స్థాయి అర్థమవుతుంది. అప్పుడు వాస్తవంగా తనను భగవంతుడు ఎలా భౌతికమైన దేహంగా సృజించలేదని, తాను దేహం, మనస్సు, ప్రాణం కాదని, తాను శుద్ధ చైతన్యుడని తెలిసి అట్లే జ్ఞానస్థితిలో నిలుస్తాడు. ఇప్పుడు సాయి అయితే ఎలా చెప్పారో, నేను ఈ దేహమే అనుకుంటే నన్ను అసలు చూడనట్లే అని ఎలా చెప్పారో, ప్రతి ఒక్కళ్ళకి నిజానికి అదే స్థాయి. కాకపోతే మనం అజ్ఞానంలో ఉన్నాం, మనం ఈ దేహమే మనం అనుకుని జీవిస్తూ ఉన్నాం, మనకి అంతటా ఉన్న చైతన్యమే మనమన్న అనుభవం లేదు. కాబట్టి మనం అలా ప్రవర్తిస్తూ ఉన్నాం. అందుకే సాయి లోకులు షిరిడీలో సాయి అనబడే దేహాన్ని దైవంగా, గురువుగా, మహనీయుడిగా పూజించినా, గౌరవించినా కూడా, లేక పిచ్చివాడిగా నిందించి అగౌరవపరిచినా కానీ చలించక తాను షిరిడీలోని 5 అడుగుల దేహమే అని తలచేవాడు తను అసలు చూడనట్లేని చెప్పగలడు. ఎందుకని చెప్పగలడు సాయి? ఆయనకి ఆ దేహమే అన్న ఇది ఎప్పుడూ లేదనమాట. ఆయనంతా కూడా ఆ చైతన్యమే అన్న జ్ఞానస్థితిలో ఉన్నారు. కాబట్టి తనని గౌరవించారా, తనని నిందించారా, తనని పిచ్చివాడు అన్నారా,
తనని తృణీకరించారా, తన గురించి చెడ్డగా మాట్లాడా, ఇన్ని మాటలు మాట్లాడినా కానీ ఆయన ఎప్పుడు వాటికి ఈ విధంగా రెస్పాండ్ అవ్వాలి. మనల్ని ఒక మాట అన్నారనుకోండి, మనం వెంటనే రెస్పాండ్ అవుతాం, అంటే రియాక్ట్ అవుతాం, మనల్ని ఇలా అంటారా అలా అంటారా అని. మరి సాయి దగ్గరికి వచ్చి చూస్తే ఆయన్ని గౌరవించిన, తృణీకరించిన, ఆ రోజులో ఆయన పిచ్చివాడన్నా లేకపోతే వీళ్ళందరూ మోసం చేస్తున్నారు అని అన్నా కానీ ఆయన వీటన్నిటికీ ఒకేలా ఉన్నారు. ఎందుకని? పైగా ఇంకా ఏమన్నారు, ఆ దేహమే ఆయన అనుకుంటే తను అసలు చూడనట్లే అన్నారు. అంటే ఇలా ఉండగలగాలి అంటే మనం ఎలా ఉండాలో చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా దేహస్థాయిలో కూడా చూడండి, బాబా మాస్టర్ గారు అంటున్నారు, తాను సకల దేవతా స్వరూపుడైనట్లే, అంటే దేవతల స్వరూపమే కాకుండా చిన్న చిన్న ప్రాణులైన కుక్కల వంటి ప్రాణుల్లో కూడా తానే అని గుర్తించి మన చేత గుర్తింపజేయగలిగి నిందాస్తుతులకు అతీతుడై నిర్లిప్తుడిగా ఉండగలుగుతాడు. సాయి విషయంలో మనం అది చూస్తాం. ఆయన సకల సాధు స్వరూపంగా ఉన్నాడు, సకల దేవతా స్వరూపంగా ఉన్నాడు. అంతేకాకుండా చిన్న చిన్న జీవుల దగ్గర అన్ని జీవుల్లోనూ ఇక్కడ ఇది ఎక్కువ ఇది తక్కువ అని కాదు, అయ్యో నేను దేవతల స్వరూపంగా ఉన్నాను కదా మరి కుక్కలో నేనే ఎందుకుంటాను అనుకోవట్లా. అనుభవం అంతా విశ్వమంతా వ్యాపించి ఏ చైతన్యం అయితే ఉందో అదే ఆయన స్వరూపమని కుక్కల వంటి ప్రాణుల్లో కూడా తానని గుర్తించి మన చేత గుర్తింపజేయగలిగే నిందాసుతులకు అతీతుడే నిర్లిప్తుడిగా ఉండగలుగుతాడు. మనమేమో ఈ దేహమే అనుకొని మనమేం చేస్తూ ఉన్నాం, మన దేహంతో శారీరక స్థాయిలో మనం ఎలాంటి బలహీనతలకు లోనవుతున్నామో చూస్తూ ఉన్నాం. ఎందుకని? మన శరీరమే అనుకొని జీవిస్తున్నాం కాబట్టి ఆ శరీరంతో మనం చేయాల్సినవన్నీ చేసి తర్వాత మళ్ళీ మనకి ఈ కర్మ సంచయనం అంతా మూట కట్టుకుంటూ ఉన్నాం. శారీరక స్థాయిలో అట్లా, మానసిక స్థాయిలో అట్లా, కర్మస్థాయిలో మనం ఎలా చేస్తూ ఉన్నాం చూస్తే నిజంగా ఈ మూడు కూడా మనం చేసేవే. కర్మేంద్రియాలని దుష్కర్మంలోనే లేకపోతే ఇలాంటి పనుల్లోనే మనం నిమగ్నం చేస్తూ ఉన్నాం. మానసిక స్థాయిలోనేమో మనకంతా తెలుసు, మనం అందరికంటే విజ్ఞానవంతులు అని చెప్పి మనం మిగిలిన వాళ్ళకి అధికులు అనిపించుకోవాలని, అంతే తప్పించి నిజమైన జ్ఞానం పొందాలని కాకుండా చేస్తూ మనసుని మనకి మంచి చెప్పిన వాళ్ళ పట్ల తృణీకరించి వాళ్ళు ఇంకా శత్రువులుగా చేసుకుంటూ మనసును అలా పాడు చేసుకుంటున్నాం. శారీరక స్థాయిలోనేమో కుల వంశ ప్రతిష్టలు, అంధవికారాలు, ఇవన్నీ వీటిని ప్రయత్నించి వీటికంటే మనం ఎక్కువగా ఉండాలని ప్రయత్నం చేస్తూ దానికోసం ధనము, కీర్తి, ప్రతిష్టల కోసం ఇట్లా చేస్తూ ఉన్నాం. ఇట్లా మూడు రకాలుగా. ఎందుకని? ఈ దేహమే మనం అన్న అనుభవంతో జీవిస్తున్నాం కాబట్టి. కానీ సాయి దగ్గరికి వచ్చేసరికి ఆయన గౌరవించారా, తృణీకరించారా, లేకపోతే ఇది దేవతల స్వరూపమేనా అంటే ఆయన చిన్న చిన్న జీవాల రూపంలోనూ, ఈగల దోమల రూపంలో కూడా నేనే ఉన్నాను, అట్లనే కుక్క రూపంలో కూడా నేనే ఉన్నాను, కుక్కల్లో కూడా అటువంటి ప్రాణుల్లో సైతం తానే ఉన్నాను అని గుర్తించి మన చేత గుర్తింపజేయగలిగాడు. కనుక పై సూక్తిని ఆచరించడంలో మాస్టర్ గారు అంటున్నారు, ఆచరించి చూపడంలో ఆయనయే సాటి. ఇందాక మనం అనుకున్నట్టు ఇది తెలియాలి, ఇది ఆచరించగలగాలంటే ఒక్క వివేకే సాధ్యం అనుకున్నాం. కానీ ఈయన ఆత్మజ్ఞాని కాబట్టి సాయి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఆచరించి మనకి ఆయన చూపగలిగాడు అంటున్నారు. అందుకని ఆ స్థాయిని పొందే లోపల సాధకుడు మాత్రం కర్మపరంగా వచ్చే ఉచ్చ నీచ స్థాయిలకు, సుఖదుఖాలకు తటస్థుడై వచ్చి వాటి నుండి విడిపడడానికి సాయి చక్కటి మార్గం చూపారు. ఇదే ఆయన చెప్పిన మరో సూక్తిలో కూడా ప్రతిధ్వనిస్తుంది. మహారాజై కూడా బిచ్చగాని దుస్తులు ధరించగలవాడే మంచివాడు. చూడండి, మహారాజై ఉండి కూడా బిచ్చగాడి దుస్తులు ధరించగలవాడే మంచివాడు. ఇందాక మనం మాస్టర్ గారు చెప్పిన వివరంలో చెప్తూ భగవంతుడు తను ఎలా సృజించాడో అలా ఉండడం అంటే నిరాడంబరుడుగా ఉండగలగాలి అన్నారు. అట్లా వాడికి భగవంతుడి ప్రసాదం వల్ల వాడు రాజు అయినా కానీ వాడు అలా నిరాడంబరుడుగా ఉండగలగాలి. అట్లా ధరించేవాడే మంచివాడు అని అంటే కర్మవశాన ఎన్ని వచ్చినా పోయినా తాను మాత్రం భగవంతునికి బానిసగా నిలవగలగాలి అంటున్నారు మాస్టర్ గారు. అందుకే వాస్తవానికి ఆలోచించిన ప్రతి జీవి కూడా భగవంతుని బానిసగా ఆయన సృష్టించిన ప్రకృతి ధర్మాల చేత కట్టుబడి జీవించడమే కానీ ఇంకొకటి ఎలా అవుతాడు? మనం దాన్ని విస్మరించి మనమేదో అన్ని మనమే చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ నిజానికి ఆలోచిస్తే ప్రతి జీవి కూడా భగవంతుడి బానిసగా ఆయన సృష్టించిన ప్రకృతి ధర్మాల చేత కట్టుబడి ఉండాల్సిందే కానీ జీవించాలే కానీ ఇంకొకటి ఎలా అవుతాడు? ఏ ధర్మం అన్నా మనం ఉల్లంఘించగలమా? ఆ సంగతి గుర్తించిన వాడు అహంకారాది భావ వికారాలకు తావీయడు. అట్టి నిశ్చలతే తన నిజతత్వాన్ని దర్శించే సామర్థ్యాన్ని ఇస్తుంది. మళ్ళీ చూడండి ఎంతటి మాట అంటే, అటువంటి నిశ్చలత మనం మనస్సును అలాంటి నిశ్చల స్థితికి తీసుకురాగలిగితేనే, అంటే ఈ అహంకారాలు ఇవేమీ లేకుండా అటువంటి నిశ్చలతను తీసుకురాగలిగినప్పుడే
తన నిజతత్వాన్ని దర్శించే సామర్థ్యాన్ని ఇస్తుంది. అందుకే మాస్టర్ గారు అన్నారు, ఆ ముక్తికి హేతువైనటువంటి ఆ మనస్సుని మనం ఇలా పాడు చేసుకుంటూ ఉన్నాం, ప్రబల బంధహేతువుగా రూపొందించుకుంటూ ఉన్నాం. ఎందుకని? మనం ఏది విషయాన్ని అయితే మర్చిపోయి మనం కూడా అలానే ఉండాలి అంటే పక్కన వాళ్ళతో పోల్చుకుంటూ మనం ఇంకా వెళ్ళాలి, అశాంతిని ఇంకా ఇంకా పెంచుకుంటూ శారీరక స్థాయిలో, మానసిక స్థాయిలో, అలానే కర్మస్థాయిలో. అందుకని అలా కాకుండా అల్లా మాలిక్ అన్న మూలసూత్రాన్ని గుర్తుంచుకొని తర్వాత భగవంతుడు మనల్ని ఎలా సృజిస్తే అలానే ఉండాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఆ వివేకం కనుక కలిగితే భగవంతుడు మనం ఎలా ఉంచితే అలా ఉండాలి అని నిరాడంబరంగా సంతోషంగా జీవిస్తూ, మనం ఎలాగూ పొందవలసింది పొందకుండా ఉండనివ్వదు అంటున్నారు. మనం నిష్క్రియుడిగా ఉందామన్నా ఉండనివ్వదంట. ఆ పని మన నిద్ర లేపైనా సరే ఆ పని చేస్తుంది అంటారు మాస్టర్ గారు. అంటే ఇది నువ్వు పొందాల్సి ఉంటే కనుక నువ్వు మానుకుందామన్నా మానుకోలేదు. నేను మానుకుంటానండి క్రియ చేయకుండా, కర్మ చేయకుండా అంటే అది జరగని పని అంటున్నారు. ఎందుకని? అదే మనల్ని ప్రేరేపించే ఆ కర్మ మనం చేసి మనం పొందవలసిన దాన్ని పొందేదాకా అది ఊరుకోదు అని. కాబట్టి ఈ విషయాన్ని మనం విస్మరించి మనం మిగిలిన ఈ విధంగా అసంతృప్తితో జీవిస్తూ మానసిక, శారీరక ఇట్లా కర్మస్థాయిలో కనుక ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే మనం ఇంత దుర్గతికి లేకపోతే ఇటువంటి స్థితికి మనం లోనవుతూ ఉంటాం. అందుకని చూడండి, మహారాజయ్యుండి కూడా ప్రకృతి మొత్తం తన మాటలే వింటూ ఉండి తను చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నా కానీ ఆయన ఎలా ఉన్నారు? సాయి అంత నిరాడంబరుడుగానే జీవించాడు. మాస్టర్ గారు అన్నట్టు, సాయి చెప్పినట్టు మహారాజయ్యుండి కూడా పిచ్చగాని దుస్తులు ధరించిన వాడంటే సాయి పరంగా తీసుకున్న, లేకపోతే స్వామీజీని తీసుకున్న, ఒక మాస్టర్ గారిని తీసుకున్న, లేకపోతే రమణ మహర్షిని తీసుకున్న, వీళ్ళందరూ అందరికీ అన్ని ఇవ్వగలిగిన వాళ్ళు. కానీ వాళ్ళు ఎలా ఎంత నిరాడంబరంగా జీవించారు? ఒక ఆయనేమో చిన్న వస్త్రం కట్టుకొని ఉన్నారు, బాబానేమో చిరిగిపోయిన కఫ్ని వేసుకొని ఎన్నాళ్ళకో కానీ మార్చేవారు కాదు. అట్లా ఎవరిని తీసుకున్నా ఎంత నిరాడంబరమైన జీవితం. రమణ భగవాన్ జీవితం తీసుకున్నా ఒక కొబ్బరి చిప్ప, ఒక కర్ర, లేకపోతే ఒక చిన్న గోచిగుడ్డ, ఇంతే. అలానే సాయి దగ్గర చూస్తే మనం తెలుసుకుంటాం, ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి? 1-2 కఫ్నీలు ఉండేవి. అది వాళ్ళు మళ్ళీ తీసుకొస్తే దాన్ని జీర్ణ స్థితిలో ఉన్నప్పుడు తీసుకువెళ్ళి ఆ అగ్నిలో వేసేవారు, మళ్ళీ కొత్త కఫ్ని ధరించేవారు. అది భక్తులు ఆయన వెంటబడి విసిగిస్తే. మాస్టర్ గారి జీవితం తెలుసుకున్నాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక చిన్న బనీన్ లాంటిది ఒకటను, ఒక లుంగి ఒకటి పెట్టుకొని ఆ చిన్న సంచిలో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళేవారట. వేసుకునేవి మాసిపోతే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని వాష్ చేసుకోవడం, ఇది కట్టుకోవడం, మళ్ళీ మార్చుకోవడం. మరి అందరికీ అన్నీ ఇవ్వగలిగి ఉన్న వాళ్ళు ఎటువంటి స్థాయిలో మహారాజులు అయ్యుండి కూడా, నిజానికి మహారాజులు అంటే వాళ్ళే, అందరికీ అన్నీ ఇవ్వగలిగిన వాళ్ళు, ప్రకృతి అంతా నిర్దేశించగలిగిన వాళ్ళు అయ్యుండి కూడా అంత సాధారణంగా నిరాడంబరుడిగా జీవించగలిగారు. ఎవరికి సాధ్యం అది? ఒక ఆత్మజ్ఞానికి, ఒక వివేకాన్ని పొంది ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళకి. అన్ని జీవుల్లోనూ తాను చూసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి మళ్ళీ శారీరక, మానసిక కర్మస్థాయిల్లో ఇటువంటి తప్పులు చేసే అవకాశమే ఉండదన్నమాట. అందుకని ఇవి ఆధ్యాత్మిక జీవితానికి అంతటికీ కూడా ఎంతో మూలమైనవి. గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిటకలేరుకోవడానిక. అలానే అధ్యాత్మ మార్గం ఎంతో కష్టమని బాబా చెప్పిన దాన్ని, అలాగే దీన్ని మనం యత్నించినప్పుడు మన జీవన విధానంలో ఎలా ఉండాలి అంటే, మొదట భగవంతుడు మనల్ని ఎలా సృష్టిస్తే అలా ఉండాలి. మనం పొందవలసింది ఎట్లాగూ పొందుతాము. మనం ఎంత ప్రయత్నం చేసినా దాన్ని దాటి ఒక్కటి కూడా పొందేది లేదని తెలిసిన తర్వాత కూడా మనం ఆ విషయాన్ని మర్చిపోయి మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ మనం పొందేది ఏమీ లేదు. కాకపోతే ఇది తెలుసుకోక మనం చేసే ప్రయత్నాలు ఫలించిన వాళ్ళ పట్ల చూసి అసూయాది భావాలు, ఫలించినప్పుడేమో అహంకారాది భావాలు పెట్టుకొని మనం చేస్తూ ఉంటే మళ్ళీ ఇటువంటి స్థితికే దిగజారిపోతూ ఉంటాం. చెన్నపసప్ప వీరభద్రప్పలాగా అని మనకి మాస్టర్ చెప్తూ ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనం గత వారం బాబా చరిత్రలో సాయి నాటిన కల్పవృక్షాలు అనే విషయం చెప్పుకుంటూ, నిజానికి అంటే ఒక మహాత్ముడి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఆయన ఎంతమంది మహనీయులు మళ్ళీ ఆయన తయారు చేశారన్న దాన్ని బట్టి అలా తెలుసుకుంటూ మనం ఉపాసిని బాబా గురించి, తర్వాత రెడ్ హిల్ స్వామి గురించి, తర్వాత శాంతావంజీ మహారాజ్ గురించి, ఇట్లా కొంతమందిని ఆ సమయంలో మాస్టర్ గారు గ్రంథంలో పెట్టిన వాళ్ళ గురించి. కానీ నిజానికి వాళ్ళందరికంటే కూడా
మనకి నిజమైన మహాకల్పవృక్షం ఎవరంటే మాస్టర్ గారే. ఆయన గ్రంథం రచించడం వల్ల ఆయన గురించి ఆయన రాసుకోలేదు, కానీ ఆయన యొక్క స్థితిని మనం అంతకుముందు చెప్పినటువంటి గురుస్థితిలో మనకి తెలియజేశారు మాస్టర్ గారు. ఎలా ఉండేది ఆయన స్థితి అనేది. అంటే అంతేకాకుండా సాయి చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించి ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ ప్రతి శ్వాసలోనూ సాయినే తలుస్తూ ఆయన గురించే చింతన చేస్తూ ఆయన గురించే మాట్లాడుతూ ఉంటే సాయి చెప్పినటువంటి స్థితిని పొందటానికి అంటే వారే నేనుగా మారిపోతారని చెప్పి అలా మార్చుకున్న స్వరూపంగా మనకి మాస్టర్ గారు కనపడతారనమాట. ఏమండి మీరు సాయి చెప్పినట్టు అన్నీ పాటించామనుకోండి మనం ఏం పొందుతాం అంటే అదిగో మాస్టర్ గారు ఉదాహరణ. ఏం పొందుతామంటే మళ్ళీ అటువంటి సాయి స్వరూపంగా అవుతారని. అట్లా మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం. అంటే మాస్టర్ గారి గురించి నిజంగా మహాకల్పవృక్షం అంటే ఆయనే. సాయి ఈ రోజున మనకి ఈ మన ఆంధ్ర దేశంలో కానివ్వండి, అటు మిగిలిన చోట తెలంగాణ ఇటువైపు అంతా ఇవన్నీ కూడా బాబా గురించి ఇంతగా మనకి తెలియాలన్నా, ఇంతమంది ఇప్పుడు ఇన్ని సత్సంగాలు చేసుకుంటూ ఉండాలన్నా ఇదంతా కూడా మాస్టర్ గారు చేసినటువంటి కృషే. లేకపోతే అసలు షిరిడీలో ప్రతి షాప్లోనూ ఒక తెలుగువాడిని పెట్టుకొని చేసేంత అంటే షిరిడీకి వెళ్ళేవాళ్ళలో బాబాని తెలుసుకొని వెళ్ళేవాళ్ళలో ఇంతమంది రావడానికి, సాయి గురించి ఇంతటి ప్రచారం నిర్వహించడానికి మాస్టర్ గారే కారణం. ఆయన లేకపోతే అసలు మనందరికీ ఇలా తెలిసేదే కాదు. ఇంకొకటి ఏంటంటే మనగ్గా మనం ఈ మిగిలిన వాళ్ళు ఎవరో రాసిన పుస్తకాలు చదువుకున్నాం అనుకోండి, బాబా ఎప్పుడు మనకి ఇంత మహాత్ముడిగా కనపడరు. ఎందుకంటే ఆ లీల చేసిన వాటిలో ఆ లీలలో ఉన్న బోధ తెలియదు, ఆయన యొక్క మహత్యము తెలియదు. కానీ మాస్టర్ గారి పరంగా మనం చూసినప్పుడు ఆ లీలలో సాయినాథుడు నిజంగా మహారాజులకి మహారాజు అని ఎందుకు ఆయన కీర్తిస్తూ ఉన్నారో, ఆయన సర్వసమర్థత, బోధనా దక్షత, సర్వజ్ఞత, లేకపోతే ఆయన చైతన్య స్వరూపం, ఇవన్నీ కూడా మనకి తెలియాలంటే మాస్టర్ గారి ద్వారానే మనకి తెలుస్తుంది. మనం కొద్దిగా అంటే అంతకుముందు మనం ఒకసారి చెప్పుకున్నాం మాస్టర్ గారి గురించి. ఆయన గురించి చెప్పుకోవాలంటే మనకి ఎన్నో యాంగిల్స్ నుంచి చూడొచ్చు అనమాట మనం మాస్టర్ గారిని. మాస్టర్ గారి జీవితం అంతా కూడా మనం ఒకసారి చెప్పుకున్నట్టుగా అంతా మోడల్ లాగా ఉంటుంది. అంటే ఈ ఒక ప్రాబ్లం సాల్వింగ్కి ఇలా మోడల్ ఎట్లా ఉంటుందో మనకి ఒక ఎగ్జాంపుల్ చేసి ఎలా ఉంటుందో ఆయన జీవన విధానం అంతా. అంటే అంతటి ఆస్తికులకు దీనిలో జన్మించి వాళ్ళ నాన్నగారు అంత గొప్ప యోగీశ్వరులు అయ్యుండి, ఇటు వైద్యంలో కూడా అంతటి గొప్ప, ఆయుర్వేదంలో కూడా అంత గొప్ప ఆచార్యులు అయ్యుండి, అంతటి గొప్ప డాక్టర్ అయ్యుండి కూడా మాస్టర్ గారు మాత్రం ఏ విషయాన్ని అంటే ఊరికే గుడ్డిగా నమ్మేయటం కాకుండా దాన్ని తనకి అనుభవం అయ్యేదాకా ఆలోచించి తనకి అది అర్థమయ్యేంత వరకు కూడా ఊరికే చేయకుండా ఉండటం అనేది చూస్తూ ఉండి, అంటే చూస్తానికి ఎలా ఉంటుందంటే ఏదో మనకి నమ్మకం లేని వాళ్ళలాగా ఉన్నట్టుగా ఉండి, తర్వాత దాన్ని తెలుసుకునే వరకు నిద్రపోకుండా ప్రయత్నం చేస్తూ దాన్ని సాధించిన తర్వాత చూస్తే అంటే ఒక ఊరికే గుడ్డిగా నమ్మేయకుండా మనకి విజ్ఞానం మనమేంటి ఈ రోజున సైన్స్ ఎలా చెప్తుంది అలా చెప్తుందని మనం మాట్లాడదామే తప్పించి మనకి అందులో చెప్పే ఒక్క ముక్క కూడా మనకి అర్థం కాదు. కానీ అట్లా కాకుండా ఏం చెప్తుంది అనే విషయాన్ని తెలుసుకొని ఆయన జీవితం అంతా అలా చూస్తూ ఉంటే మన జీవితాన్ని ఎలా మనం మలుచుకోవాలి అంటే ఆలోచనతోటి ఒక అన్వేషకుడిగా ఎలా మారచ్చు అనే దాన్ని ఆయన జీవితం అంతా కూడా మనకి చూపిస్తూ ఉంది. అందుకని ఆ మాస్టర్ గారి జీవితం అంతా కూడా ఒక మనకి మోడల్ లాగా ఉంటుంది అని చెప్పుకోవడానికి నాకు అనిపిస్తూ ఉందన్నమాట. అంటే చూడటానికి ఏమో మాస్టర్ గారు అంటారు, నేను నాస్తికుడిగా ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడని, నేను ఆస్తికుడిగా మారిన తర్వాత దేవుడు లేడని వాదించి నిలబడిన వాళ్ళే లేరు అన్నారు. అంటే అది ఎలాంటి స్టేట్మెంటో చూడండి. నేను నాస్తికుడిగా ఉన్నప్పుడు ఆస్తికుడు అంటే దేవుడు ఉన్నాడని వినపడలేదా, అలాగా నిలబడిన వాళ్ళు లేరు అన్నారు. అంటే అట్లాంటి అనుభవం అనమాట, అంత గట్టిగా ఆయన నమ్మేదాని పట్ల. అంతేకాకుండా మహాత్ముడు అంటే తాను ఆత్మజ్ఞానం పొందే వరకు మనకి ఏం చెప్తుందంటే, పొందే వరకు నువ్వు సమాజం గురించి ఆలోచించకుండా, పొందిన తర్వాత సమాజాన్ని విడవకుండా, అంటే మళ్ళీ మనందరికీ కూడా అట్లాంటి నిర్దిష్టమైన మార్గాన్ని అందించే వరకు ఆయన ఎన్ని రకాలుగా మనకి అందించారంటే మహాత్ముల గురించి తెలియజేసి అన్వేషణ విధానాన్ని, తర్వాత ఇవాళ
సైన్స్కి ఆధ్యాత్మికతకి సమన్వయాన్ని మనకి మిగిలిన వాళ్ళు ఎవరు తెలియజేయనంతగా, అంటే ఆ సమన్వయాన్ని అంతగా తెలియజేశారనమాట. అట్లా మాస్టర్ గారి జీవితాన్ని అనేక కోణాల్లో చూసుకోవచ్చు. అవధూతలు ఎలా ఉంటారు, వాళ్ళని దర్శించేటప్పుడు ఎలా ఉండాలి, ఆయన వాటితో అనుభవాలని, వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి మాస్టర్ గారి ద్వారానే తెలియజేయబడ్డాయి. మనం ఈ వారం ఊరికే మాస్టర్ గారి గురించి, ఆయన జీవనం కొద్దిగా మాస్టర్ గారి చిన్నప్పటి బాల్యం గురించి అలా తెలుసుకొని తర్వాత మళ్ళీ వచ్చే వారం ఇంకొక టాపిక్ మీద చెప్పుకుందాం. మాస్టర్ గారు అక్టోబర్ 30, 1938 కార్తీక శుద్ధ సప్తమి తెల్లవారుజామున 5 గంటల 15 బాపట్లో జన్మించారట. అక్కడ బాపట్లో జన్మించినప్పుడు ఈయన వీళ్ళ తండ్రి గారైన శ్రీ ఎక్కిరాల అనంతాచార్యులకి 4వ సంతానంగా జన్మించారు. ఈయనకు ముందు శ్రీ కృష్ణమాచార్యులు, తర్వాత వేదవ్యాస గారు, తర్వాత బోధాయన, తర్వాత భరద్వాజ మాస్టర్ గారు. అంటే వాళ్ళ నాన్నగారు ఈ ఆయుర్వేదం గురించి గ్రంథాన్ని రచిస్తూ ఉన్నప్పుడు అప్పుడు జన్మించారు కాబట్టి ఆయనకి భరద్వాజాన్ని నామకరణం చేశారట. అంటే ఆయుర్వేదానికి మూలపురుషుడైన భరద్వాజ మహర్షిని ఆరాధించే అనంతాచార్యులకు ఆ సమయంలోనే ఆ గ్రంథాన్ని గురించి రాస్తూ ఉన్నప్పుడు మాస్టర్ గారు జన్మించారు కాబట్టి ఆయనకి భరద్వాజాన్ని నామకరణం చేశారట. గమ్మత్ ఏంటంటే నామం భరద్వాజానే, ఆయన గోత్రం కూడా భరద్వాజానే. పైగా మాస్టర్ గారు ఆ ఉదయం జన్మించినప్పుడు ఆ వేకు గడియల్లో పెరట్లో భరద్వాజ పెట్ట మధురంగా కూసింది అంటున్నారు. అంటే అన్నీ చూడండి ఎట్లా ఆ సమయంలోనే ఆ భరద్వాజ పెట్ట అట్లా మధురంగా కూయటం, అంత కార్తీక మాసంలో శుద్ధ సప్తమి రోజున అట్లా ఆయన నాన్నగారు ఆ గ్రంథం గురించి రాస్తూ ఉన్నప్పుడు జన్మించడం వల్ల మాస్టర్ గారికి అలా పేరు పెట్టడం జరిగింది. ఈయన పాపం మనకి మాస్టర్ గారి జీవితంలో చూస్తే చిన్నతనంలోనే, అంటే మాస్టర్ గారు జన్మించిన తర్వాత వాళ్ళ తల్లిగారు చనిపోయారనమాట. చిన్న వయసులోనే తెలియకపోవటం వల్ల 4 ఏళ్ళు నిండిన భరద్వాజ కన్నతల్లిని పోగొట్టుకోగా మాతృప్రేమ అంటే ఏమిటో, అమ్మ నీళ్లు పోసి గుడ్డలేసి ఎత్తుకొని ముద్దాడడం అంటే ఏమిటో చవి చూడలేదు. బంధువులు దూరం కావడంతో వాళ్ళ నాన్నగారే విశ్వరూపం దాల్చి అమ్మ, నాన్న, గురువు, వైద్యుడై పెంచారు. విద్యాబుద్ధులు, ప్రాణాయామం, యోగా, ధ్యానం, జ్యోతిషం, సంస్కృతం, ఆయుర్వేదం నేర్పించారు. చూడండి ఎంత గమ్మత్తు, మొత్తం కూడా వాళ్ళ తండ్రి గారే నేర్పించారట ఇవన్నీ కూడా. పైగా ఏంటి, మాస్టర్ గారికి 9వ ఏడు వచ్చే వరకు అక్షరాలు కూడా రాయించలేదట. వాళ్ళ విద్యా విధానం ఎలా ఉండేదంటే, మనమేమో 3rd ఇయర్ వస్తేనే వాడిని స్కూల్లో వేసారని మనం చూస్తూ ఉంటే, ఇవాళ రోజున వాడికి ఎంత పసిపిల్లల్ని ఎంత తొందరగా వాడిని ఈ స్కూల్స్లో వేద్దామా, ప్లే స్కూల్లో వేద్దామా, లేకపోతే ప్రీ స్కూల్లో వేద్దామని మనం ఆలోచిస్తూ ఉంటే, నిజంగా 5 ఏళ్ళు వచ్చే వరకు అసలు వాళ్ళని ఏం పట్టుకోకూడదంట. అంటే రాయటానికి కానీ చేయటానికి కానీ. అట్లాగా మాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ నాన్నగారే ఇవన్నీ నేర్పారు. పైగా 9వ ఏడు వచ్చే వరకు ఆయనకి ఏమీ రాయించలేదట. కానీ మళ్ళీ మాస్టర్ గారు 12వ సంవత్సరం వచ్చేసరికి ఆయన మెట్రిక్ పరీక్షలు కాశీలో రాశారట. చూడండి ఎంత గమ్మత్తు. అంటే వాళ్ళ విద్యా విధానం 9 ఏళ్లకేమో మొదటిసారిగా అక్షరాభ్యాసం లాగా చేయించి 12వ సంవత్సరం వచ్చేసరికి కాశీ వెళ్ళి మెట్రిక్ రాసేంతగా. పైగా మాస్టర్ గారు వాళ్ళ పినతల్లి గారు అంటూ ఉన్నారు, ఆ మాస్టర్ గారు చిన్నప్పటి నుంచి కూడా చక్కటి దేహపుష్టి కలిగి బొద్దుగా ముద్దుగా మంచి గిరిజాల జుట్టుతో అందంగా ఉండేవాడు. ఎత్తుకోవాలంటే చాలా బరువుగా ఉండేవారట. తలంటు పోసి దువ్వి చక్కని బట్టలు వేసి కూర్చోబెడితే 5-8 ఏళ్ల ప్రాయంలోనే చుట్టుప్రక్కల వారి నాన్నగారు తను ఎవరంటే, ఏమండి ఆచార్యుల వారు మీ వాడు అచ్చం సింహం పిల్లలా ఉన్నాడండి అని చెప్పాను ఎవరట. అంటే చిన్నప్పుడు మా మాస్టర్ గారు అట్లా బొద్దుగా బరువుగా ముద్దుగా ఉండేవారట.
మంచి గిరజాల జుట్టుతో ఉండి చూసేవాళ్ళందరూ కూడా ఆ సింహం జుట్టులాగా అచ్చం మీ పిల్లవాడు అంటే తలంటి అట్లా చేసి రెడీ చేస్తే మాస్టర్ గారిని చూడగానే వాళ్ళకి అనిపించేదట, అచ్చం మీ వాడు సింహ పిల్లలా ఉన్నాడండి అంటూ అనేవాళ్ళు. మాస్టర్ గారు చిన్న వయసు నుంచి కూడా చక్కటి జిజ్ఞాస, బాగా ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ కలిగి ఏ విషయానైనా ఇట్లానే గ్రహించేసేవారు. ఒకసారి చిన్నప్పుడే మాస్టర్ గారు ఇట్లా బజార్ వెళ్ళి వస్తూ ఉంటే ఆ మధ్యలో రోడ్డు మీద ఒకటి గాడి విద్య చేస్తూ ఉన్నాడట. చేస్తూ ఉంటే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచొని గట్టిగా వాడి మీద ఆయన దృష్టి నిలిపారట, యోగ దృష్టిలాగా. నిలిపేసరికి వాడు ఆ గాడి వాడు కంగారు పడుతున్నాడు, వాడు ఆ విద్య చేయలేకపోతూ ఉన్నాడు. ఏంటి ఏమైంది ఇప్పుడు నాకు, ఎందుకు చేయలేకపోతున్నానని చూస్తూ ఉంటే అతను ఈ పిల్లవాడిని అంటే మాస్టర్ గారిని అక్కడ గమనించి వచ్చి, బాబాబు మీరు వెళ్ళండి 4 పైసలు సంపాదించుకోవాలి అని బ్రతిలాడగా వచ్చేసాడు. అంటే ఆ చిన్న వయసులోనే వాళ్ళు ఎలాంటి యోగ స్థితిలో ఉన్నారు అంటే మాస్టర్ గారు ఒకసారి వాడి వైపు గట్టిగా దృష్టి అట్లా పెడితే వాడి గార్డీ విద్య కూడా చేయలేకపోయాడట. అంతేకాకుండా అంత చిన్నతనంలోనే వీళ్ళ నాన్నగారు ఇచ్చిన ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే ఆయన విద్యా విధానం కానివ్వండి, వాళ్ళ నలుగురు పిల్లల్ని కూడా వాళ్ళ నాన్నగారు ఇంటి దగ్గరే విద్య నేర్పించేవారట. కారణం ఏంటి, ఆ చిన్న వయసులో మీకు అందరితో కలిపితే ఎక్కడ వీళ్ళకి అంటే వేరే సంస్కారాలు అలవడతాయో, చెడు సాహసం అవుతుందో అని చెప్పి ఆయనే ఇంట్లోనే వాళ్ళకన్నీ నేర్పించేవారట. ఒకసారి చిన్నప్పుడు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం చెప్తున్నారు మాస్టర్ గారి జీవితం, చిన్నప్పుడే ఆయన ఎలా అంత ధైర్యంగా ఉండేవారు అంటే ఒకసారి బాగా చెవి నొప్పి వచ్చిందట. చెవి నొప్పి వస్తే వాళ్ళ నాన్నగారు వెళ్ళి డాక్టర్ గారికి చూపించమంటే వెళ్తే ఆ చెవిలో ఏదో ఒక చెడు మాంసం లాగా పెరిగింది, దాన్ని మీ నాన్నగారిని తీసుకొని వస్తే నేను ఆపరేషన్ చేస్తానన్నారట. అంత చిన్న వయసులోనే మాస్టర్ గారు అక్కర్లేదండి నేను వచ్చేసాను కదా నాకు చేయండి పర్వాలేదన్నారట. సరే ఇంకా డాక్టర్ గారు మత్తుమంది ఇస్తే ఆ మత్తుమందు కూడా ఆయనకి ఎక్కకపోయినప్పటికీ కూడా ఆయన అట్లానే చేయించుకొని ఆపరేషన్ చేయించుకొని ఇంటికే ఒక్కడే వచ్చేసారట. ఆలస్యానికి కారణం తెలుసుకొని బాధతో పాటు ఆశ్చర్యపడ్డాం అంటున్నారు ఇంట్లో వాళ్ళు. అట్లా ఎంతటి కష్టాన్నైనా ప్రశాంతంగా భరించడం అనేది వారి నాన్నగారి నుండి అలవడిన సంస్కారం కాబోలు. అంతేకాకుండా మాస్టర్ గారు వాళ్ళు అక్కడ బాపట్ల తర్వాత విజయవాడలో ఉండేవారనమాట. విజయవాడలో ఉన్నప్పుడు దావులూరి సత్యనారాయణ గారు అనే వారింటి మేడపైన ఉన్నప్పుడట వీళ్ళు నలుగురు చిన్న చిన్న పొట్టాలు చుట్టి పేపర్లో వాటిపైన 1 తులం బంగారం, రాగి, వెండి అని వ్రాసి రోడ్డు పైన వేసేవాళ్ళట. చూడండి పిల్ల ఆడుకోవడం ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఆటలు పొట్లాల మీద అవి రాసి అవి ఆ రోడ్డు మీద వేస్తే పోయేవాళ్ళు ఆ పొట్లను తీసుకుని దాని మీద ఏదో 1 తులం బంగారం అనగానే ఆశగా చూడటం, అందులో ఏమీ లేకపోవటం అని అట్లా వాళ్ళు తీసుకొని విప్పి చూసి అవి పడేసిపోతూ ఉంటే వీళ్ళు వీళ్ళని బుట్టలో వేసాం మేము వరాలిచ్చే దేవతలం అని చెప్పి గంతులేసి వారు చిన్నప్పటి చిలిపి భరద్వాజ అంటున్నారు. అంటే మాస్టర్ గారు అంత చిలిపిగా ఉండేవారట. రోడ్డు మీద ఊరికి ఆ కాగిత పొట్లాల మీద పేరు రాసి ఇందులో బంగారం 1 తులం బంగారం ఉంది, వెండి ఉంది అని చెప్పి రాస్తే వీళ్ళందరూ దాన్ని అంటే రోడ్డు మీద పోయేవాళ్ళు ఆశ కదా మళ్ళీ టక్కని తీసుకొని ఎందులో ఏదో ఉందని కొంచెం చూసుకుంటే వీళ్ళు వాళ్ళందరినీ మనం బుట్టలో పడేసాం మేము వరాలిచ్చే దేవతలం అని గంతులేసేవారట. అంటే మాస్టర్ గారు చిన్నప్పుడు అంత ధైర్యము, అంత ఏకాగ్రత, అంత వీటితో పాటు అంత చిలిపివాడు, అంత అలరి కూడా చేసేవాడు అంటున్నారు. అందుకని వాళ్ళ నాన్నగారు కూడా ఎక్కువ బయట పిల్లలతో కలవనీయకుండా అన్నదమ్ములే కలిసి ఆడుకోవాలని ఆ రోజుల్లో అట్లాంటి ఆటలన్నీ కూడా వాళ్ళే కలిసి వాళ్ళ వరకే ఆడుకునేవారట. ఎంతటి ప్రేమ అంటే వాళ్ళ మీద ఈగను కూడా వాళ్ళని ఇచ్చేవారు కాదు. పొరపాట్లు చేస్తే మళ్ళీ వాళ్ళ నాన్నగారు అంత కఠినంగా దండించేవారట. మళ్ళీ ఎన్నడూ ఆ జీవితంలో అటువంటి పొరపాటు చేయకూడదనేది వారి ఉద్దేశం. మాస్టర్ గారితో గమ్మత్తు ఏంటంటే రమణ భగవాన్లోను మాస్టర్ గారిలో కనపడుతుంది. వాళ్ళకి తీవ్రమైన నిద్ర. ఆయన 5-6 సంవత్సరాల వయసులో కూడా అన్నం నోట్లో పెడతామంటే నిద్రపోయేవాడట. అంటే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే రమణ భగవాన్ జీవితంలో కూడా చూస్తాం. చిన్నప్పుడు ఆయన ఒక చోట నిద్రపోతే వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు వచ్చి తలుపులు పగలగొట్టినా అంత గోల్ చేస్తున్నా కానీ ఆయన నిద్రలోంచి లేకపోవట్లేదంట. అట్లా ఉండేది భగవాన్ నిద్ర. అట్లాగే మాస్టర్ గారు కూడా ఆ చిన్న వయసులోనే నడుస్తూ డబ్బీమని పడి నిద్రపోయేవారట కింద.
అసలు వినటానికే మనకు ఆసన వేస్తుంది, నడుస్తూ ఉంటే ఎలా నిద్రపోయారా అని. అట్లాగా ఈయన కూడా మాస్టర్ గారికి అన్నం పెడుతూ ఉంటే 5-6 సంవత్సరాల వయసులో కూడా తినిపిస్తూ ఉంటేనే నిద్రపోయేవాడు. అట్లానే యోగాసనాలు నేర్పించారు కదా వాళ్ళ నాన్నగారు, యోగాసనాలు వేస్తూ నిద్రపోయేవారట. మళ్ళీ తట్టి లేపితే నేను యోగ నిద్రపోతున్నాను అనేవారట. చూడండి ఎంత గమ్మత్తో వాళ్ళ స్థితి అవి ఆ చిన్న వయసులో కూడా. ఒకసారి రైల్లో కాశీకి వెళ్తూ ఉంటే పై బెర్త్లో పండుకున్నారంట మాస్టర్ గారు, చిన్నపిల్లవాడు అప్పుడు. అర్ధరాత్రి పై బెర్త్ నుండి దొర్లి క్రింద దబీమని పడ్డారట. కింద ఎవరో కార్డ్స్ ఆడుకుంటా ఉంటే వాళ్ళ మీద పడ్డారంట. పై బెర్త్ మీద నుంచి కింద పడినా కానీ కుయ్యకైనా అరవలేదు, మళ్ళీ అంతే నిద్రపోతానే ఉన్నారంట, అంత పై నుంచి పడినా కానీ. ఆశ్చర్యపోయారు వీళ్ళు. అట్లాగే పరీక్ష కోసం కాశీకి తీసుకువెళ్ళి అక్కడ ప్రిపేర్ అవ్వడానికి చదువుకోమంటే ముఖం కడుక్కోవడం, నిద్రపోవటం, అట్లా తిరిగి నిద్రలోకి జారుకునేవారు. తిరిగి చన్నీళ్ళతో స్నానం చేసి వచ్చినా మళ్ళీ తిరిగి నిద్రే. అటు ఇటు తిరిగి చదువుతూ దభీలని క్రింద పడేవారు. అట్లా చూస్తే నిద్రపోతూ ఉన్నాడు అంటారు వాళ్ళ పిన్ని గారు అనమాట. అంటే అసలు ఆ నిద్ర ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే నేను అనుకోవటం అట్లా వాళ్ళ యోగస్థితిలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ సామాన్యమేమో. ఎందుకంటే నాకు రమణ భగవాన్ చరిత్రలో బట్టి బాగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి నిద్ర ఎలా ఉండేది అనేది. తొమ్మిదో ఏట అక్షరాలు వాడటం మొదలుపెట్టిన మాస్టర్ గారు, ఆయనకి బడి చదువులు అంటే తెలియవు, కానీ వాళ్ళ నాన్నగారు నేర్పడం వల్ల మళ్ళీ 12వ సంవత్సరం వచ్చేసరికి ఆయన మెట్రికులేషన్ పరీక్షలు వారణాసిలో వ్రాసి పాస్ అయ్యారు. ఒకసారి ఏ విషయమైనా చెప్పినా అట్లనే ఒక్కసారి చెప్తేనే విని గ్రహించేవాడు. ఇంట్లోనే భగవద్గీత, వేదము, శాస్త్రాలు అన్నీ తనకు కావాల్సిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ నాన్నగారే వివరించేవారు. ఆయనకి అన్నీ కూడా వాళ్ళ నాన్నగారే, అంటే ప్రథమ గురువు అంతా కూడా వాళ్ళ నాన్నగారే. అట్లా శాస్త్రాల ప్రతి విషయం కూడా. మాస్టర్ గారు ఇంటర్ సైన్స్ గ్రూప్ తీసుకొని గుంటూరు హిందూ కాలేజీలో చేరారట. ఫస్ట్ రోజు మాత్రం ఇన్ని పుస్తకాలు వేసుకొని వెళ్ళారట. మనకి అక్కడ అర్థమైపోయింది మాస్టర్ గారికి కాలేజీలు ఎలా జరుగుతాయో. వెంటనే ఏం చేశారు, ఒక పుస్తకంలో కొన్ని పేపర్లు మాత్రం తీసుకెళ్ళి ఒక 40 పేజీలు ఒక్కో సబ్జెక్టుకి ఒక్కో దానికి ఇట్లా పేపర్స్ డివైడ్ చేసుకొని రాసుకొని తీసుకొచ్చి మళ్ళీ ఒక్కో దానికి ఫైల్ చేసుకునేవారట. చూడండి ఆయన జీవితం ఎంత సింపుల్గా ఉండేదో అంటే, అది అయిపోయిన తర్వాత కూడా, అంటే అప్పట్లో కూడా మాస్టర్ గారు ఒకరోజు ఫిజిక్స్ లెక్చరర్ వేసి నువ్వు సరిగ్గా వినకుండా ఏదో చేస్తూ ఉన్నావు, కెన్ యూ అండర్స్టాండ్ అని అడిగారట. అడగగానే లేదండి నేను వింటూనే ఉన్నానని చెప్పి, అయితే నువ్వు ఇక్కడికి వచ్చి ఆ ప్రాబ్లం బోర్డు మీద రాసి చూపించి సాల్వ్ చేయనగా మాస్టర్ గారు వెళ్ళి లెక్చరర్ లాగే నైస్గా క్రింద గీత గీసి ఆ పైన చెప్పినట్టు రాసి మాస్టర్ గారు కూడా అండర్స్టాండ్ అని అడిగారట. అనేసరికి ఆయన ఫీల్ అయ్యాడు. అంటే ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఆయన రాసినట్టే రాసి అండర్స్టాండ్ అని పెట్టి, అందుకని లెక్చరర్ ఫీల్ అయ్యి క్షమాపణ చెప్పమన్నారు. అందుకు మాస్టర్ గారు నేనేం చేశాను క్షమాపణ చెప్పాలి, నేను చెప్పను అన్నారట. చివరికి పాపం లెక్చరర్ క్లాస్ నుండి వెళ్ళిపోయారు. మాస్టర్ గారు అంటారు, కాంప్రమైజ్ అనేది ప్రశ్నే లేదు, అంత స్పీడు పౌరుషం ఉండేవి ఆ రోజుల్లో, ఇప్పుడేముంది నా బొందా అంటున్నారు. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేవారని. మాస్టర్ గారు ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారట. ఫెయిల్ అయ్యి ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి టీ పార్టీ ఇచ్చారట. టీ పార్టీ ఇచ్చేసరికి వాళ్ళలో మనలాంటి వాడు ఎవరో ఒకరు ఉంటారుగా, సార్ పట్టిద్దామని మాస్టర్ గారిని, నువ్వేంటి ఫెయిల్ అయ్యి పార్టీ ఇస్తున్నావు ఏంట్రా అని అంటే, ఆయన ఎగతాళి చేసేసరికి, నాకు తప్పడం జన్మకోసారి, నీలాంటి వాడికి పాస్ కావడం జన్మకోసారి, అందుకనే పార్టీ అంటూ మాస్టర్ గారు నవ్వుతూ దెబ్బ కొట్టారు. అంటే ఆయన ఎలా ఉండేది, ఆయన ఆలోచన చూడండి. మాస్టర్ గారు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం ఏంటో నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యంగా ఉంది. అయినప్పటికీ కూడా ఆయన అది టీ పార్టీ ఇస్తూ మళ్ళీ ఎగతాళి చేసిన మిత్రుడిని ఏమన్నాడు, ఒరే నీకు పాస్ అవ్వడం జన్మకోసారి, నేను మాత్రం ఫెయిల్ అవ్వటం జన్మకు ఒకసారి, అందుకని పార్టీ ఇస్తున్నాను అని. అట్లా తర్వాత 1957లో మాస్టర్ గారు బిఏలో ఉత్తీర్ణులై తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో 59లో ఎంఏ ఆంగ్లంలో పట్టభద్రులయ్యారు అంటున్నారు. అక్కడి నుంచి తర్వాత మాస్టర్ గారు ఎంఏ చేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అండి, అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదివే రోజుల్లో కూడా మాస్టర్ గారు ఆయన వేషధారణ గురించి తెలుసుకోవాలి. అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు బాగా ఆరోగ్యం బాగోక ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా. అంటే ఆయనకి బాగా ఒకప్పుడు సంపద ఉండేది, తర్వాత ఇట్లా ఖర్చు చేసేయడంలో అంతా అయిపోయిందనమాట, పొలాలు అవన్నీ.
తర్వాత పైగా వాళ్ళ నాన్నగారు ఒక ఆయుర్వేదంలో గొప్ప వైద్యం, ఒక మందు కనిపెడితే దానికోసం ఎంతోమంది లక్షలు ఇస్తామని వచ్చినా కానీ దాన్ని కమర్షియలైజ్ చేసేసి అందుబాటులో లేకుండా చేస్తారని ఆయన వాళ్ళకి అమ్మకుండానే అందరికీ ఆయన చాలా ఇదిగా సేవ చేసేవారనమాట. అంత గొప్ప వైద్యుడు ఆయన ఆయుర్వేదంలో. అంటే వాళ్ళు అట్లా ఆర్థికంగా ఉన్నప్పుడు కూడా మనమైతే అనుకుంటాం మనకు కావాల్సినవి మనం చూసుకుంటాం, కానీ మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన బుక్స్ కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది అయితే యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ నిద్రపోతున్నప్పుడు వాళ్ళ దగ్గర బుక్స్ తీసుకొని చదువుకునేవారట. మళ్ళీ వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకొని మళ్ళీ పొద్దున్నే ఇచ్చేసేవారట. అక్కడ యూనివర్సిటీలో ఉన్నాం కదా, ఎలా ఉండేవారు డ్రెస్ అంటే ఇస్త్రీ కూడా లేని చొక్కా, వాళ్ళ ఊరికే అంటే ఖర్చు లేకుండా ఖర్చు తగ్గించేసుకొని ఆయన ఎంత సింపుల్గా ఉన్నారంటే కాళ్ళకి చెప్పులు కూడా లేవట. నాకు ఆశ్చర్యం వేస్తుంది అలా తలుచుకుంటే. అంటే బిఏ చదివే రోజుల్లో కూడా మాస్టర్ గారు బట్టలు ఎలా ఉన్నా పట్టించుకునేవారు కాదు. బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని అక్కడ ఎంఏ చదివినంత కాలం కూడా యూనివర్సిటీలో బట్టలకు ఇస్త్రీ కానీ కాళ్ళకు చెప్పులు కూడా లేకుండానే చదివాడు. మాస్టర్ గారు ఈ పాఠ్య గ్రంథాలు కూడా తోటి విద్యార్థులు నిద్రపోయే సమయంలోనే వారి వద్ద తెచ్చుకొని చదివేవారు. మళ్ళీ ఉపనయనం చేసుకుంటే పంచశిఖలు కానీ జుట్టు తీయించుకోవడం కానీ చేస్తే ఎగతాళి చేస్తారని అందరూ హెచ్చరించినా వినలేదు. మాస్టర్ గారు ఉపనయనం కూడా బాగా లేట్గా చేసుకున్నారనమాట. ఎందుకని, మొదట ఎందుకు చేసుకోవాలి, దీనివల్ల లాభం ఏంటి అని నాకు నమ్మకం కలిగిన తర్వాత నేను చేసుకుంటానంటే మిగిలిన వాళ్ళు వారిస్తున్నా కానీ వాళ్ళ నాన్నగారికి మాస్టర్ గారి గురించి తెలుసు కాబట్టి సరే నీకు సమాధాన పడి నువ్వు చేసుకోవాలన్నప్పుడే చేసుకుంది కానీ అని చెప్పి ఆయన ఫోర్స్ చేయలేదన్నమాట. అట్లా మళ్ళీ మాస్టర్ గారు 17వ సంవత్సరంలో చేసుకున్నారు ఉపనయనం. అప్పుడు కూడా ఆ ఉపనయనం చేసుకుంటే కాలేజీలో వీళ్ళందరూ ఎక్కిరిస్తారు అంటే అప్పుడు పంచశీకలు పెట్టుకొని ఇట్లా వెళ్తే అయినా కానీ ఆయన దానికి ఎక్కడా కూడా తగ్గలేదట. ఎగతాళి చేస్తారన్నా కానీ వినలేదు. జుట్టు తీయించుకొని కాలేజీకి వెళ్ళగా విద్యార్థులందరూ ఎగతాళి చేస్తూ ఉంటే మాస్టర్ గారు అన్నారట, మీకు తలపై ఉన్న వెంట్రుకలు మాత్రమే విలువైనవి, వాటిని తీయించుకోవడానికి భయపడాలి, విలువైనవి తలలోపల ఉన్నప్పుడు జుట్టు తీయించడానికి భయపడటం ఎందుకు అన్నారట. చూడండి మాస్టర్ గారు లాజిక్ ఎలా ఉందో. నిజానికి విలువైనది తెలివితేటలు మెదడు ఇవన్నీ తల లోపల కదా ఉండేది. వీళ్ళేమో ఇది జుట్టు తీయించుకుంటే ఇలా కనపడుతుంది కాబట్టి అంటే వాళ్ళు జుట్టు తీయించడానికి ఇలా అన్నారని మాస్టర్ గారు అంటున్నారు. మీలాంటి వాళ్ళకి మీ తలపైన వెంట్రుకలు మాత్రమే విలువైనవి, కానీ నాకు తల లోపలిది విలువైంది కాబట్టి నాకు వెంట్రుకలు తీయించుకోవడానికి ఎటువంటి ఇది లేదు అని చెప్పి ఆయన వాళ్ళకి సమాధానం చెప్పారంట, ఎగతాళి చేస్తూ ఉన్న వాళ్ళకి. చిన్నప్పుడు కూడా ఆయన ఒక హాస్టల్లో సీట్ లేదని ఆయనకి చెప్తే ప్రిన్సిపాల్ గారి రూమ్ ఖాళీ అయ్యే వరకు అక్కడ వరండాలో పెట్టుకొని అక్కడే కూర్చోగా చివరికి ప్రిన్సిపాల్ ఆయనకి ఏమీ చేయలేక రూమ్ ఇచ్చారంట. ఇక్కడ రూమ్ లేదు ఖాళీ అంటే ఆ చిన్నది తీసుకుని వెళ్ళి అక్కడే కూర్చున్నారట. పైగా ఆయన భయపెట్టారని ఆ గదిలో అస్థిపంజరాన్ని స్కెల్టన్ ఉంచితే దాన్ని ఎగ్జిబిషన్ క్రింద ఉంచుకున్నారు మాస్టర్ గారు. ఒకసారి గదిలోకి నాగపాము వచ్చి ప్రవేశించి పడగ విప్పి ఉన్నదట. లోపల మాస్టర్ గారు ఉన్నారు. బయటకు వచ్చే మార్గం లేదు. ప్రక్కవారిని పిలిస్తే వచ్చారు కానీ ఏమీ చేయలేకపోయారు. ఇంతలో ఎప్పుడో వాళ్ళ నాన్నగారు చెప్పిన విషయం గుర్తొచ్చి తన లుంగీ తీసి దానిపై విసరగా అది పడగ దించి లుంగీని కరవటం, బయట వారు వెంటనే చంపటం చేశారట. అంటే ఆయన చిన్నప్పుడే అంత సమయస్ఫూర్తితోటి అంటే ఏ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా ప్రవర్తించాలి అనేది వాళ్ళ నాన్నగారు అంత గొప్పగా ఆయనకి తర్ఫీదు ఇచ్చారనమాట. ఇంకా మాస్టర్ గారు ఎంఏ చదివే రోజుల్లో ఎంతోమంది అమ్మాయిలు వెంటపడేవారట. మాస్టర్ గారిని ఇష్టపడుతూ ఉండేవారు. ఒక అమ్మాయి బాగా ఇష్టపడి నువ్వు పెళ్లి చేసుకోకుంటే నేను బ్రతకను, ఆత్మహత్య చేసుకుంటాను అని ఒక ప్రేమలేఖ రాసిందంట మాస్టర్ గారికి ఎంఏలో. అంటే అందుకు మాస్టర్ గారు నిన్ను నేను చేసుకోకుంటే నువ్వు చనిపోతావేమో కానీ నిన్ను చేసుకుంటే మాత్రం నేను చచ్చిపోతాను, అలా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు అని బదులు రాశారు అంటున్నారు. ఆ తర్వాత ఇంకా మాస్టర్ గారు ఎంఏ అయిపోయిన తర్వాత అంటే ఎంఏ ఇంగ్లీష్లో చేశారు కదా, ఆయన ఆ తర్వాత ఉద్యోగంలో ప్రవేశించినప్పుడు చూడండి గమ్మత్తుగా ఉద్యోగం అంటే అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాలకు అంత ఇంపార్టెన్స్ ఉన్నాయి కానీ ఆయన దాన్ని ఏం పట్టించుకోకుండా తీవ్ర సత్యాన్వేషణలో ఉన్న మాస్టర్ గారు దాని గురించి పట్టించుకోకుండా కేవలం లెక్చరర్గా చేరడానికే ఆయన ఇష్టపడ్డారనమాట.
నవనాగరికంలో కొట్టుమిట్టాడే యువతను భావితరాల దేశపౌరులుగా భావించి వారికి ఈ దశలోనే 4 చక్కటి విషయాల్ని అందిద్దామనే ఉద్దేశంతో 1959లో మాస్టర్ గారు ఒంగోలులోని శర్మ డిగ్రీ కాలేజీలో అధ్యాపక వృత్తి చేపట్టారు. అంటే మాస్టర్ గారు ఫస్ట్ అంటే కారణం ఏంటి అంటే ఆయన ఈ ప్రొఫెషన్ ఎన్నుకోవటానికి అంటే నెక్స్ట్ జనరేషన్స్ని మార్చడానికి మంచి అవకాశం వీళ్ళకి ఇటువంటివి. అంటే ఈ రోజున నవనాగరికంలో కొట్టుమిట్టాడు యువతను చూడండి. మాస్టర్ గారి కాలంలో అన్నారంటే ఇక ఇవాళ కాలంలో ఏమంటారో నాకైతే అర్థం కాదు. అంటే ఎవరికి వాళ్ళు ఐసోలేట్ అయిపోయి ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తోటి జీవితం గడిపేసే ఈ రోజుల్లో ప్రపంచం అంతా డిజిటల్ వరల్డ్లోనే ఉంటుంది. ఈ ప్రపంచానికి ఏం మాటలు వాడేవారు. కానీ ఆ రోజుల్లో మాస్టర్ గారు అట్లా ఆ ప్రొఫెషన్ ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి యువతని భావితరాల యువతని అలా మంచి వాళ్ళగా మార్చాలి, వాళ్ళకి ఇలాంటి మంచి విషయాలు అందజేయాలి అని. ఆ తర్వాత మాస్టర్ గారికి అక్కడి నుంచి వాళ్ళ అన్నగారు అన్నారట. వాళ్ళ అన్నగారేమో వేదవ్యాస ఐఏఎస్ చేశారు కాబట్టి ఈయన కూడా ఐఏఎస్ చేయమంటే ఆయనకి ఇష్టం లేదని చెప్పినా కానీ ఆయన అన్నారంటే నీకు అంతగా ఇష్టం లేకపోతే ముందు నువ్వు అది తెచ్చుకొని నిరూపించి చూపించు అన్నారట. అందుకని ఆయన అక్కడ మానేసి ఒక 3 నెలల పాటు కష్టపడి ఐఏఎస్ని సాధించి తీరా వెళ్ళటానికి రెడీ అయినప్పుడు నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పి వదిలేశారట. మరి ఎందుకు చేసావంటే అన్నగారు అడిగారు, తెచ్చుకొని చూపించమన్నారు, అందుకని నేను ఐఏఎస్ని సాధించి వదిలేశాను అని. ఇట్లా ఉన్నప్పుడు 1963లో అంటే ఈ ఐఏఎస్ వదిలేసిన తర్వాత 63లో మొదటిసారిగా తనకి ఇష్టం లేకున్నా కానీ మాస్టర్ గారు వాళ్ళ అన్నయ్య గారైన వేదవ్యాస్ గారి రెండవ అన్నయ్య అనమాట, ఆయన ప్రోద్బలంతో మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి మాస్టర్ గారి జీవితం మారిపోయిందనమాట. అప్పటి వరకు ఎలా ఉండేది, ఏది సాధించాలన్నా కానీ మనం స్వయం కృషితోనే సాధించాలి అని ఉండేది. అందుకని ముందు షిరిడీ వెళ్ళటానికి కూడా ఆయన ఏ మహాత్ముల దగ్గరికి వెళ్ళక్కర్లేదు అనేంత భావనలో ఉండేవారు. కానీ తర్వాత నువ్వు ఆయన నమ్మి రావక్కర్లేదు, నాకు తోడుగా నేను ఒంటరిగా వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ అన్నయ్య గారు మాస్టర్ గారిని కన్విన్స్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత 1963లో షిరిడీ వెళ్ళారనమాట. అప్పుడు ఆ మాస్టర్ గారు అక్కడ లెక్చరర్గా పనిచేసే రోజుల్లో కూడా ట్యూషన్స్ చెప్పండి మాస్టర్ గారు అని ఎవరైనా ఇంటికి వస్తే ట్యూషన్స్ మీకు ట్యూషన్ ఫీ అవి ఇస్తాము అంటే అయినా కానీ అది తప్పు, నేను ఫీజులు ఏం తీసుకొని మీరు కావాలంటే వచ్చితే నేను చెప్తానని చెప్పి మ్యాక్సిమం వాళ్ళ క్లాస్లో అర్థమయ్యేటి చెప్పేవారట. అలా కాకుండా మిగిలిన డౌట్స్ వచ్చిన వారికి ఆయనే రాత్రిళ్ళు నిద్ర లేకుండా టీ తాగి వాళ్ళందరికీ ఎస్ఏస్ తయారు చేయించి వాళ్ళందరినీ కూడా అట్లా వాళ్ళకి టీచ్ చేస్తూ వాళ్ళందరినీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసేవారట. అంటే ఆశ్చర్యం వేస్తుంది, ఒక లెక్చరర్గా ఉండి ఏ డబ్బు ఆశించకుండా ఆ బిడ్డలు అంత చిన్న వయసులో, పోనీ ఆయన అప్పటికేమైనా చాలా పెద్ద ఆయన అనుకుంటే ఆ వయసులో మాస్టర్ గారు కూడా చాలా చిన్నవాడే, అట్లా రాత్రంతా కూడా అట్లా గడిపేవారట. అట్లా వచ్చే విద్యార్థుల్లో అమ్మాయిలు కూడా వచ్చి ఎంతోసేపు మాట్లాడుతూ ఉన్నా కానీ ఏ రోజు మరో విధంగా ఆలోచించలేదు. కాలేజీలో ఎక్కడ మాస్టర్ గారు ఉంటే అక్కడ జ్ఞానం కళకళలాడుతూ ఉండేది అంటున్నారు. మాస్టర్ గారు కొంతకాలం తర్వాత ఈ కాలేజీ రాజీనామా ఇచ్చేసి మొదట జిల్లేడుమూడి ఆశ్రమానికి వచ్చారట. అంటే 1963లో అక్కడికి బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అద్భుతమైన అనుభవం కలిగింది. ఇవి మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందామండి. ఇక్కడి నుంచి మాస్టర్ గారి షిరిడీ దగ్గర ఆ అనుభవం దగ్గర నుంచి మాస్టర్ గారి అన్వేషణ జీవితం గురించి వచ్చేవారం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్